సో హాయ్ సార్. హాయ్ పవన్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ అండ్ బేసిక్గా నాకు మీరు ఒక ప్రొఫెసర్ లాగా తెలుసు, లెక్చరర్ గా తెలుసు కాలేజ్లో ఉన్నప్పుడు. ఇంకా రానున్న రోజుల్లో యూ బికేమ్ మెంటర్ ఫర్ సో మెనీ పీపుల్ అండ్ ఆల్సో ఇప్పుడైతే ఐ థింక్ ఇది మీ సెకండ్ బుక్ అనుకుంటా. సెకండ్ ఫస్ట్ వాజ్ పోయట్రీ బుక్. ఓకే, సో దాని టైటిల్ ఏంటి సార్? ఇట్ వాస్ ద సోల్స్ క్యాన్వాస్. సో అది అయిపోయింది, ఇప్పుడు ఇంకో సెకండ్ ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్. సో ఇన్ఫ్యాక్ట్ వాట్ ఐ ఫెల్ట్ ఈజ్, నాకు మీరు ఈ బుక్ ప్రజెంట్ చేసిన వెంటనే ఇండెక్స్ అండ్ దాంట్లో ఉండే చాప్టర్ వైజ్గా కానీ దాని తర్వాత ప్రిఫేస్ అదంతా చూసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ ఓకే, ఇది నేను చదివే కంటే నాకు ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది ఏంటి అంటే మీ నుండి విందామని, ఒక యాజ్ అ ఆథర్. కానీ ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలియదు అనుకోండి సార్, నేను గో త్రూ వెళ్తాను బుక్ మొత్తం ఎగ్జాక్ట్లీ, బట్ నాకు మీరు పరిచయం కాబట్టి ఐ వాంట్ టు లిజన్ ఫ్రమ్ యూ. సో ఆ ఉద్దేశంతో అండ్ అదే అంటున్నాను సార్, ఫస్ట్ మీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు సార్? అంటే మీకు ఏమంటారు ఆ లెక్చరర్గా ఉండే ఆ ఫేజ్ మీకు నచ్చట్లేదా? ఎందుకు మీరు దీంట్లో దిగారు? ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దిస్ పవన్. సో సేమ్ హియర్, స్టూడెంట్ నుంచి వాట్ ఐ హావ్ సీన్ ఈస్ అదే క్వశ్చన్ నేను నిన్నాడు, బికాస్ యూ ఆర్ ఏ కోర్ ఇంజనీర్ కోర్స్ తీసుకొని అండ్ ప్రాబబ్లీ ఫ్రమ్ సెకండ్ ఇయర్ నువ్వేం చేసావు అంటే యూ స్టార్టెడ్ పర్సూయింగ్ యువర్ ప్యాషన్, రైట్? అండ్ యూ బ్యాలెన్స్డ్ బోత్ మోస్ట్లీ. సో వాట్ ఐ హావ్ సీన్ ఈస్ నీకు కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉండేవి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు షార్ట్ ఫిలిం షూటింగ్ ఉందనుకోండి, దీన్ని బ్యాలెన్స్ చేయాలా, దీన్ని బ్యాలెన్స్ చేయాలా. బట్ అల్టిమేట్ గా మనకు ఒక ఇన్నర్ థాట్ ఏముంటది అంటే వాట్ ఈజ్ మేకింగ్ మీ మోర్ లైక్ యూనో ఈగర్, క్యూరియస్, అండ్ ఏది చేస్తుంటే నేను కంప్లీట్ గా రిలీజ్ చేస్తున్నా దాన్ని అనేది నీకు ఒక హింట్ వస్తుంది. అదే గట్ ఫీలింగ్ అంటారు దాన్ని. చాలా మంది దాన్ని మోటివేషన్ అనొచ్చు, ప్యాషన్ అనొచ్చు, బట్ ఇవన్నీ వర్డ్స్ పక్కకు పెడితే నీకు ఏం చేస్తుంటే ఒక గట్ ఫీలింగ్ ఉండి నేను ఇది ఒక 10 people కన్నా బెటర్ చేస్తున్నా, ఓకే, రైట్? ఒక వ్యాలిడేషన్ వస్తుంది. అది 100 times ప్రతిసారి సక్సెస్ వల్ల కాదు, ఒక చిన్న ఫీడ్బ్యాక్. ఓకే, సో సేమ్ మీరిచ్చింది వెన్ ఐ వాజ్ డూయింగ్ లైక్ యూనో ట్రైనింగ్, కౌన్సిలింగ్, అండ్ నేను నా ఫార్మాట్ ఆఫ్ వాట్ ఎవర్ ఐ డిడ్, టీచింగ్ అవ్వచ్చు, ట్రైనింగ్ అవ్వచ్చు, రైట్? నా ఫార్మాట్ ఎప్పుడు ఒకటే, స్టోరీ టెల్లింగ్. ఓకే, నేను ఫస్ట్ నుంచి అడాప్ట్ అయిన ఫార్మాట్ స్టోరీ టెల్లింగ్. సార్ క్లాస్ లో టీచింగ్ ఇది కూడా మీరు ఒక స్టోరీ టెల్లింగ్ బేసిక్ గా, బికాస్ అండ్ దట్ వాస్ కాన్షియస్ గా కాదు, ఓకే, రైట్? ఆబ్వియస్లీ చెప్తున్నప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఉండేది, వినే వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంటది, ఇంట్రెస్టింగ్ ఉండేలా మీరు ఎగ్జాక్ట్లీ. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ హోల్ యూనివర్స్, ఓకే, వి లివ్ ఇన్ ఎ ఫార్మాట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, ఓకే, రైట్? సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, ఒక పర్పస్ ఉంటుంది, దాని స్టార్టింగ్ పాయింట్ ఏంటి, మిడ్ పాయింట్ ఏంటి, ఎండ్ పాయింట్ ఏంటి. లైక్ మనం ఏం చేసినా ఒక డెసిషన్ తీసుకుంటాం, నేమ్ కోసము, ఫేమ్ కోసము, సక్సెస్ కోసము, రైట్? సో బేసిక్ గా వి ఆల్ ఆర్ ఇన్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, లైక్ యూనో సమ్ టైమ్స్ ఇట్ మైట్ బి డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. సో పీపుల్ ఆల్వేస్ లవ్ టు లిజన్ స్టోరీస్, ఎందుకంటే అల్టిమేట్ ఫ్యాక్ట్ we find ourselves in stories, correct, right? So చందమామ కథల నుంచి మార్వల్ వరకు అల్టిమేట్ గా అందరూ ఆ స్టోరీస్ లో మనల్ని వెతుక్కుంటాం సార్. బట్ నాకు ఓన్లీ థింగ్ ఏంది అంటే ఇనీషియల్ గా ఇంకొకటి కూడా చెప్పాలి అంటే, మన పాడ్కాస్ట్ ఇప్పుడు ఏదైతే ఉందో అది డెఫినెట్ గా మీ త్రూ ఇంకొక 10 మంది కొత్త రైటర్స్ బయటకు రావాలి. అంటే దెర్ ఈజ్ ఏ రూమ్ సార్, వాళ్ళకి ఆ రూమ్ నుండి బయటకు ఎట్లా రావాలో తెలియదు. మల్టిపుల్ థాట్స్ ఉంటాయి, బట్ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా రాయాలి, అరే నాకు ఈ ఐడియా ఉంది దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అన్నట్టు ఫిల్మ్ మేకింగ్ సైడ్ ఉంటారు. మీలాగా బుక్స్ రాసి నేను పబ్లిష్ చేయాలి అన్న థాట్ మైండ్ లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఇదొక సొల్యూషన్ లాగా అవ్వాలి, అది మీ వల్ల అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, దట్స్ టూ నైస్ ఆఫ్ యూ టు సే. సి అదే ఇప్పుడు ఐ థింక్ 8 years బ్యాక్ ఐ థింక్ యూ స్టార్టెడ్ పర్సూయింగ్, రైట్? అప్పుడు నీకున్న టెక్నికల్ డిఫికల్టీస్ ఏంటి, ఇప్పుడు ఒక బర్డింగ్ సినిమాటోగ్రాఫర్ కి 10 times ఈజీ అయిపోయింది, రైట్? సో సేమ్ వే ఇప్పుడు వాట్ ఎవర్ జెన్జీ ఉన్నారో, రాబోయే జెనాల్ఫా ఉన్నారో, దే ఆర్ బ్లెస్డ్ విత్ సో మెనీ రిసోర్సెస్ అవైలబుల్. సో ఇప్పుడు సంబడి ఓకే నేను కూడా స్టోరీ టెల్లర్ అవ్వాలనుకుంటున్నాను, స్టోరీ టెల్లింగ్ కెన్ బి లైక్ మల్టిపుల్ ఫార్మాట్స్. సో దాంట్లో ఇప్పుడు రైటర్ అవుదాం అనుకున్నాను. సో నీకు ఇప్పుడున్న టెక్నాలజీకి
ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చినా కూడా నీకున్న థాట్ ని ఎలా ఆర్టికులేట్ చేయొచ్చు అనేది అదే 10 టైప్స్ ఇస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే డిసిషన్ మేకింగ్ మన సైడ్. అయితే ఇక్కడ సెన్సిబిలిటీస్ అనేది నీకు ఏఐ చెప్పదు, అవును అన్ని ఏఐ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ ఫార్మాటింగ్ ఏఐ చేస్తుంది, మల్టిపుల్ వర్షన్స్ ఇస్తుంది కానీ బట్ విచ్ ఇస్ వెరీ ఎగ్జాక్ట్లీ అబ్సల్యూట్లీ రైట్ అనేది మాత్రం వీ హ్యావ్ టు డిసైడ్ డెసిషన్ తీసుకోవాలి. అండ్ రైట్ అండ్ రాంగ్ ఏమి ఉండదు ఎస్పెషల్లీ ఆర్ట్ ఫామ్ లో. బట్ వాట్ ఆర్ యువర్ సెన్సిబిలిటీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్, నేనేమనుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇన్సెప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు అండ్ వైల్ ఐ వాజ్ డీలింగ్ పీపుల్, ఎస్పెషల్లీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు ఉన్నారు ఎవరైతే. నేను అది అడుగుతాను సార్, బట్ నాకు ఓన్లీ అంటే మీ నుండి ఫస్ట్ పాయింట్ నాకు క్లారిటీ రావాల్సింది ఏంటి అంటే మీరు ఇందాక చెప్పినట్టు చందమామ కథల దగ్గర నుండి మార్వెల్ స్టోరీస్ దాకా there are books, there are films, ఎగ్జాక్ట్లీ చాలా ఉన్నాయి. ట్రూ. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు వాచ్ ఫిలిమ్స్. ట్రూ. రైట్. సో చదవాలి, అరే చదివితే నేను టూ మచ్ బ్రెయిన్ పెట్టాలి, ఇది అర్థం చేసుకోవాలి, ఈ వొకాబులరీ నాకు తెలిసి ఉండాలి. సో దానికి నేను ఒక 2-3 days కూర్చోవాల్సి వస్తుంది. ఇన్స్టెడ్ ఇఫ్ ఐ వాచ్ ఎ ఫిలిం నాకు 2 గంటల్లో అయిపోద్ది, గంటలో అయిపోద్ది. నాకు అది ఇంకా విజువల్ గా గుర్తుంటది. అండ్ దిస్ ఈస్ మోర్ టాస్కింగ్. ఆ బుక్ తీసుకొని చదువుతా ఉంటే నేను విజువల్ చేసుకోవాలి, ఆ విజువల్ ని ఒక క్యారెక్టర్ ని ఫస్ట్ నా మైండ్ లో రిజిస్టర్ చేసి ఈజ్ ఎంటరింగ్ ద రూమ్ అంటే నేను అది విజువల్ చేసుకొని దిస్ ఈస్ వెరీ టాస్క్ థింగ్. సో దీన్ని మీ పర్స్పెక్టివ్ లో ఎలా చెప్తారు అంటే ఆబ్వియస్లీ ఇది గుడ్డ అది బ్యాడ్ అన్న నేపథ్యం కాదు, కానీ బట్ హౌ డు యూ ఫీల్ అంటే మీరే ఉద్దేశంతో తోటి చదవాలి అని చెప్తారు మీరు? నో దట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ పాయింట్. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ రీడింగ్ ఈజ్ సంథింగ్ విచ్ రిక్వైర్స్ పేషెన్స్ అనేది ఇట్స్ గాన్. ఫస్ట్ థింగ్ ఈస్ ఇన్ బిట్వీన్ ఫెల్టే తీసుకో, దాని PDF తీసుకో, దాన్ని స్కాన్ చేయి, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అండ్ దాన్ని నీ ఏ టూల్ కి ఇచ్చేసి చెప్పి నరేట్ మీ ఆర్ టెల్ ద స్టోరీ ఇన్ an audio format. పాడ్కాస్ట్ అన్నా సరే అది ఒక ఇద్దరు మాట్లాడుకుంటే ఏ విధంగా ఉంటుందో ప్రతి చాప్టర్ వైజ్ గా అది ఇచ్చేస్తుంది. సో ఇప్పుడున్న టెక్నాలజీకి బుక్ చదవాలి అంటే ఓల్డెన్ డేస్ లాగా ఒక పెన్సిల్ తీసుకొని నేను ఇక్కడ వరకు చదివాను, ఇక్కడ వరకు నోట్ చేసుకున్నాను. అండ్ చాలా మందికి పేషెన్స్ అనేది కాదు ప్రాబ్లము, కాంప్రహెండింగ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. బై డిఫాల్ట్ ఇప్పుడు న్యూస్ అదే సార్ ఇలా చదవాలి బుక్ అనే దానికి ఏమన్నా మనకు రూల్స్ ఉంటాయా? రూల్స్ కావు. బేసిక్ ఏంటంటే అగైన్ స్టోరీ టెల్లింగ్ లో మూవీ చూస్తున్నప్పుడు విజువల్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, అవును, BGM ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, రైట్? అట్లా నీకు హై వస్తుంది అండ్ హై పాయింట్స్ గుర్తుంటాయి బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్. ఇక్కడ BGM నువ్వు వినాలి అనుకుంటున్నావు వాళ్ళు అక్కడే పెడతారు, బట్ ఇక్కడ ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్లెయిన్. సో నువ్వు ఏది ఫిల్ చేసుకుంటే అదే అన్నట్టు. అండ్ దట్స్ వై మూవీ కెన్ బి అండర్స్టూడ్ ఇన్ 2 or 3 ways. లైక్ అరే చాలా మంది అంటారు దాంట్లో మీనింగ్ నీకు అర్థం కాలేదు, అది నీకు ఇట్లా అర్థమైందా. బట్ ట్విస్ట్ ఏంటి అంటే బుక్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ 1000 ways. ఓకే. బుక్ రీడింగ్ ఏంటి అంటే బేసిక్ గా ఎక్కడ హై పాయింట్ అనేది అందరికి కామన్ ఉండదు, లో పాయింట్ అనేది కామన్ గా ఉండదు. బికాస్ వన్స్ యూ స్టార్ట్ రియల్లీ కన్స్యూమింగ్, ఆర్ నువ్వు రిటర్న్ ఫార్మాటే కావచ్చు, ఆడియో ఫార్మాట్ లో కావచ్చు, 1 or 2 lines. ఫర్ ఎగ్జాంపుల్ మై పర్సనల్ ఎగ్జాంపుల్, నాకున్న వొకాబులరీ అంతా లిజనింగ్ అండ్ రీడింగ్ త్రూ వచ్చింది. అదర్వైజ్ ఒక ఉర్దూ మీడియం ఆర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం ఫార్మాట్ లో కౌన్సిలింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ ఏ కాంట్రిబ్యూషన్ ఆఫ్ లిజనింగ్ అండ్ రీడింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో మా ఫాదర్ రీడర్ కాబట్టి ఎండమూరి వీరేంద్రనాథ్ బుక్స్ ఉంటుండే. ఓకే. సో వొకాబులరీ లెవెల్ అనేది అప్పటి నుంచి హై స్టాండర్డ్ సెట్ అయింది. సో బుక్ చదవడానికి ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆ రిలక్టెన్స్ ఉంటుంది కదా, ఎవరు చదువుతారా అని, అది ఎవరు క్యూర్ చేయలేరు. బట్ చదువుదామని డిసైడ్ అయినప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి దేర్ ఆర్ మల్టిపుల్ ఫార్మాట్స్. సో హై పాయింట్ లో పాయింట్ అంటే నీ సెన్సిబిలిటీస్ బట్టి ఉంటుంది. చెప్పా కదా, ఇట్ కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ 1000 ways. మూవీకి 2, 3, 4, 5 లిమిటేషన్స్ ఉంటాయి. సో బుక్ ఏంటి అంటే ఒకటే కాన్సెప్ట్ 100 మందికి 100 రకాలుగా అర్థం కావచ్చు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పర్స్పెక్టివ్. వెరీ యూనిక్ పర్స్పెక్టివ్. మీరు ఏ మూడ్ లో చదువుతున్నారు, నేను ఏ మూడ్ లో చదువుతున్నాను, నేను ఆ క్యారెక్టర్ ఎట్లా అర్థం చేసుకున్నా, ఆ సిచ్యువేషన్ మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఇలా నంబర్ ఆఫ్ వేస్ లో తనకు జరిగిన ఎక్స్పీరియన్సెస్, ఓకే, అండ్ తనకు వేరే వాళ్ళు కనిపిస్తున్న తీరు. సో ఇట్స్ ఆల్ సో బట్ 100% ఇప్పుడు మీ అందరికి లేదు సార్. మీరు చెప్తుంటే బికాస్ నేను ముందు నేను కొన్ని బుక్స్ చదివాను సార్. ఎట్లా అంటే దెర్ ఆర్ అండ్ ఆల్సో ఇది కూడా అడగాలి అనుకుంటే డిఫరెంట్ జానర్స్ ఉంటాయి బుక్స్ లో కూడా.
సో పర్టికులర్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లవ్ థీమ్ బేస్డ్ తీసుకుంటే అలా ఉంటుంది, డ్రామా బేస్డ్ తీసుకుంటే ఇలా ఉంటుంది. నేను చదివినప్పుడు వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సార్, బికాస్ బీయింగ్ ఏ సినిమాటోగ్రఫర్ నేను విజువల్ చేసుకోవడం ఈజ్ మై ఇంకా కోర్ థింగ్. అది నాకు ఏ స్క్రిప్ట్ చేతిలోకి వచ్చినా సరే నేను నా క్యారెక్టర్స్ కంటే ముందు ఎక్కువ లొకేషన్స్ వచ్చేస్తాయి. అచ్చా ఈ లొకేషన్లో మనం ఇది చేస్తున్నాం, ఇట్లా ఇట్లా ఎవ్రీథింగ్. సో నాకు ఆ పర్స్పెక్టివ్ అలా క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఒక జనరల్ పర్సన్కి చదవాలి అంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటాడు. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ థింగ్ టైం టేకెన్ థింగ్, 2 రోజులు కూర్చోవాలి, 3 రోజులు కూర్చోవాలి, అంత అవ్వదు అన్నట్టు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ ఇప్పుడు చెప్పిన దాని ప్రకారము ఎలా చదివితే ఎన్ని విధాలుగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పర్సన్స్కి తెలుస్తుంది. కాబట్టి ప్రాబ్లీ ఎగ్జాక్ట్లీ ఇనిషియేటివ్ తీసుకొని చదివే వాళ్ళు ఉంటారు. అండ్ గత కాలంలో మ్యాక్సిమం రీడర్స్ అంటే న్యూస్ రీడర్స్ సార్. ట్రూ. పేపర్ చదువుతా ఉంటే వాళ్ళకి ఒక ఇది ఉంటుంది, అంటే ఆ ఫ్లూయెన్సీ వాళ్ళకి అట్లా వచ్చేస్తుంది, రీడింగ్ స్కిల్స్ పెరిగిపోతాయి. అవును. అంటే నీకు ఇప్పుడు నీ కెపాసిటీ హాఫ్ అన్ అవర్ లో ఒక 20 minutes కంటెంటే నేను అబ్జర్వ్ చేసుకోగలుగుతా అనేది నీ కెపాసిటీ. బట్ మన హ్యూమన్ గిఫ్ట్ ఏంటి అంటే, నేచర్ ఇచ్చింది ఏంటి అంటే, గాడ్ క్రియేటెడ్ యువర్ మైండ్ ఈజ్ అన్ లిమిట్లెస్ మెమొరీ. దానికి క్లౌడ్ కాదు కదా, క్లౌడ్ టు ద పవర్ ఆఫ్ 100. సో రీడింగ్ వల్ల కాంప్రహెండింగ్ స్కిల్స్ చాలా పెరుగుతాయి. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్గెస్ట్ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మెంటల్ హెల్త్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, రైట్? సో దే ఆర్ సీకింగ్ కౌన్సిలర్స్, అండ్ ఎస్పెషల్లీ మనకున్న సొసైటీ నార్మ్స్ బట్టి దే డోంట్ ఓపెన్ అప్ దట్ ఐఎమ్ బేసికలీ నేను కౌన్సిలర్ దగ్గరికి వెళ్తున్నానంటే, అదే మన వాళ్ళు, అదే మన పిల్లలు, అదే ఒక వెబ్ సిరీస్ లో, రైట్? అమెజాన్ వెబ్ సిరీస్ లో, నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లో ఆఫ్ క్యాంపస్ రీసెంట్ గా వైరల్ అయింది. ఆఫ్ క్యాంపస్ వెబ్ సిరీస్ లో మెయిన్ ప్రొటగనిస్ట్ ఇద్దరు కూడా కౌన్సిలర్ దగ్గర యూనో థెరపీ అటెండ్ అవుతుంది. అది చూసేటప్పుడు మనకి వెరీ నార్మల్ అండ్ హీరోయిక్ కూడా అనిపిస్తుంది. బట్ మనం పోయి ఒక కౌన్సిలర్ దగ్గర నాకు ఇట్లా ఇన్హిబిషన్స్ ఉన్నాయి, నాకు స్టేజ్ ఫియర్ ఉంది, చెప్పుకోవడానికి నాకు కొత్త పీపుల్ అంటే ఫోబియా ఉంది, నాకు క్లాస్ట్రోఫోబియా ఉంది, చెప్పుకుంటే చాలా తేడా అని ఫీల్ అయ్యే సిచ్యువేషన్ లో ఇంకా ఉన్నాం. టెక్నాలజీ ఎమర్జ్ అయింది, అన్ని ఎమర్జ్ అవుతున్నాయి, కానీ ఓవరాల్ ఒక ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ సెట్ అనేది ఇంకా యాక్సెప్టబిలిటీ రాలేదు. అక్కడ బుక్ ఈస్ ది బెస్ట్ హీలర్. ఓకే, బికాస్ నువ్వు బుక్ చదువుతున్నట్టు నీకు తప్ప ఇంకెవరికి తెలియదు, రైట్? అండ్ యూ కెన్ ట్రావెల్ ఇట్, యూ కెన్ టేక్ ఇట్ ఎనీవేర్. అండ్ పొద్దున్న లేస్తే ఫస్ట్ కౌన్సిలర్ ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, డూ మొబైల్ డీటాక్స్ అంటున్నాడు, డూ గ్యాడ్జెట్ డీటాక్స్ అంటున్నాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా అంటే కొంచెం దూరం పెట్టేయాలి. ఎగ్జాక్ట్లీ, డిటాక్సింగ్ మీన్స్ డిటాచింగ్ దట్ పర్టికులర్ డివైస్. సో గ్యాడ్జెట్ డిటాక్స్ చేయడము, మొబైల్ డిటాక్స్ చేయడం అనేది ఫస్ట్ విన్నప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉంటది, జస్ట్ లైక్ ఒక ఆల్కహాల్ అడిక్ట్ కి రీహాబిలిటేషన్ లాగా అనిపిస్తుంది. సో బట్ డిటాక్స్ చేస్తాం ఫస్ట్, కానీ సొల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి? మొబైల్ నేను నా స్క్రీన్ టైమ్ పర్ డే 15 hours ఉంది 24 hours లో, రైట్? సో నేను ఆ 15 hours మొబైల్ డిటాక్స్ చేయాలి అంటే ఆ 15 hours లో నెక్స్ట్ ఏం చేయాలి అనే ఫస్ట్ ఆ థ్రెట్టే వస్తుంది. సో అప్పుడు 100% రీడింగ్ కెన్ బి బెస్ట్ రెమెడీ ఫర్ డిటాక్స్. బ్రెయిన్ ఫాగ్ అని ఎప్పుడన్నా, బ్రెయిన్ ఫాగ్ నాకు తెలిసి ప్రాబ్లీ ఈ అడిక్షన్ వల్లనే. అబ్సల్యూట్లీ, బికాస్ యువర్ మైండ్ హ్యాస్ టు కంటిన్యూస్లీ రిలీజ్ కెమికల్స్, బట్ నువ్వు దాన్ని ఒకటే టైప్ ఆఫ్ కెమికల్ కి అడాప్ట్ చేస్తున్నావు, వేరే ఏ కెమికల్స్ రిలీజ్. సో డోపమైన్ లెవెల్స్ ఎక్కువ అంటే పొద్దున్న లేస్తే మనం అన్ని టెర్మినాలజీ తెలుసుకుంటాం, దాని నెక్స్ట్ ఏమో తెలుసుకో. సో 100%. అండ్ ఇంకొకటి నువ్వు అన్నావు రీడింగ్ హ్యాబిట్ తక్కువ. ఎక్కడ తక్కువ? మన దగ్గర, రైట్? ఇండియాలో of course we have great writers, we have been starting from before independence era, but somewhere consumers takwa, right? But Europe lo I think when manaki ee advancement technology paranga advancement lenappudu end of the day undi ade kada sir, news choosable newspapers, some articles చదవడము, end of the day everything. నువ్వు ఒక సినిమా చూడాలి అన్నా సరే ఎందుకు సార్ మనకి ఇప్పుడు సండే న్యూస్ పేపర్స్ లోనే ఇచ్చేవాళ్ళు కథలు చాలా. కరెక్ట్. సో ఇప్పుడు మనం చూసిన పంచతంత్రం, అప్పుడు చూసిన పంచతంత్రం కూడా వన్స్ అపాన్ ఎ టైం పేపర్ లో వచ్చింది. ఎగ్జాక్ట్, పేపర్ లో వచ్చింది. అది స్టిల్ దెర్ ఆర్ మెనీ ఆర్టికల్స్ ఆన్ ఇట్ యాజ్ వెల్. అంటే లేక కదా. అండ్ నాకు ఒక బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటి అంటే బుక్స్ ని చూస్తే ఇది ఒక లెక్చరర్ చెప్పకూడదు కానీ నాకు ఇప్పుడు
నేను స్కూల్ కి పోతా సార్, నాకు ఆ బుక్స్ పట్టుకోవాలని చిరాకు అరే ఏంది అని. బట్ దిస్ గివ్స్ మీ సో మెనీ ఇన్ఫర్మేషన్ ఉంటది దీంట్లో, ఎంటర్టైనింగ్ ఉంటది. దట్ ఈస్ వాట్ అంటే నువ్వు జనరలైజ్ చేయొద్దు అనమాట. ఇప్పుడు చాలా మంది సినిమాలు చూసి చెడిపోతారు, జనరలైజేషన్ కదా. బట్ సార్ సినిమాలు చూసి చెడిపోవాలి అంటే అది అన్ని రకాలుగా ఇస్తుంది సార్. నేను ఇంకొక ఫ్యాసినేటింగ్ అబ్జర్వేషన్ నాది ఏంటి అంటే, మనం ప్రతి ఒక్క ఇండియన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం 100% ఎవరిని ఎలివేట్ చేసినా ఎవరిని ఎలివేట్ చేయకుండా, రిలీజియస్ వైజ్ కానీ పొలిటికల్ వైజ్ కానీ, నీ పర్సనల్ హాబీస్ పక్కకు పెట్టేసి, నీ పర్సనల్ చాయిసెస్ పక్కకు పెట్టి, మనం 100% ప్రతిసారి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని ఎలివేట్ చేయాల్సింది ఎవరిని? మన ఫ్రీడమ్ ఫైటర్స్. కరెక్ట్. బికాస్ దే ఆర్ అల్టిమేట్ గాడ్స్ ఫర్ అస్. బికాస్ వాళ్ళ వల్లే వీఆర్ బేసికలీ మన డెమోక్రసీ, మన ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తాం. నాకు వన్స్ అపాన్ అ టైమ్ వాళ్ళను జస్ట్ స్టడీయింగ్, వాళ్ళందరిలో ఒక కామన్ మైండ్ సెట్, వాళ్ళందరూ కూడా వెస్ట్ నుంచి ఒకటి అడాప్ట్ చేశారు. ఏంటి అంటే దే వర్ యాక్చువల్లీ రీడింగ్ వెస్ట్ బెస్ట్ రీడర్స్. ఫర్ ఎగ్జాంపుల్ షేక్స్పియర్ ఎగ్జాంపుల్ అంత కామన్ ఎందుకు? మన పెద్దవాళ్ళు చెప్తేనే తెలిసింది. షేక్స్పియర్ షేక్స్పియర్ అంత పెద్ద రైటర్ రైట్, ఆర్ మార్క్స్ గురించి చదవడం. అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఫస్ట్ నుంచి కూడా వెస్ట్ ని అడాప్ట్ చేశారు. ఏంటి అంటే ది బెస్ట్ ఫార్మాట్, అంటే వాళ్ళ రైటింగ్ కానీ, సో వాళ్ళ నుంచి వాళ్ళు తీసుకున్న నాలెడ్జే అనేది ఫ్రీడమ్ అవేర్నెస్ తీసుకురాగలిగింది. ఎందుకంటే అప్పుడు ప్రింట్ మీడియా తప్ప ఇంకేమీ లేదు. దట్ వాస్ వెరీ లేట్. అంటే వాళ్ళ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ఎక్కడ నుంచి జరిగింది? బుక్స్ నుంచే జరిగింది. సో అల్టిమేట్ గా ఏంటంటే వాళ్ళు కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకున్నారు వాళ్ళ నుంచి. ఫేమస్ ఎగ్జాంపుల్ ఉంటుంది, భగత్ సింగ్ ని ఉరి తీసే 2 minutes ముందు నేను నాక్ చేసినప్పుడు నేను లాస్ట్ పేజ్ చదువుతున్నాను అని అంటాడు. నేను అది మూవీలో చూసినప్పుడు ఇట్ వాస్ ది బిగ్గెస్ట్ ఎలివేషన్, 100 kgs తో సమానం. అంటే వాళ్ళకి రీడింగ్ అనేది అంత ఇంపాక్ట్ ఉంటుంది. బహుశా వాళ్ళ నాలెడ్జ్ ని మనం అలానే అర్థం చేసుకున్నాం. సో దాని తర్వాత నువ్వు అన్నట్టు జనరలైజేషన్ ఎప్పుడైతే చేస్తామో, అమ్మ బుక్స్ అన్నప్పుడు అది కొంచెం కార్నర్ అయిపోతుంది. అవును. సో అదే సార్, అంటే ఆల్వేస్ టేక్స్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ స్టెప్. ఫస్ట్ డ్రాబ్యాక్ ఆఫ్ అడ్వాన్సింగ్ టెక్నాలజీ అంటే ఇది కూడా వస్తుంది. అబ్సల్యూట్లీ. అంటే రీడింగ్ అంటే కమ్యూనికేషన్ ఆ వాల్యూస్ తగ్గిపోవడం. దెర్ ఆర్ మై ఫ్రెండ్స్ సార్, బట్ వాళ్ళకి గ్రామటికల్ గా ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడినా అంటే వాళ్ళు నన్ను ఇట్లా పాయింట్ తప్పు మాట్లాడే ఇట్లా చెప్పే వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. బట్ వాళ్ళు అంత పర్ఫెక్ట్ ఉన్నా సరే దే ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 10 మంది ముందు మాట్లాడలేరు. ఎందుకు అంటే నేను కరెక్ట్ ఉన్నా, అమ్మో నేనేం తప్పులు మాట్లాడుతున్నాను, బికాస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. అది చదవడంలో పోద్ది, అండ్ ఆ ప్రాక్టీస్ అనేది ఆబ్వియస్లీ ఒక బుక్ రీడింగ్ దగ్గర నుండే వస్తుంది. అబ్సల్యూట్లీ. అండ్ ఫస్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే రీడింగ్ బేసిక్ ఎనీ ఆర్ట్ ఫామ్ దాని యొక్క బిగ్గెస్ట్ సక్సెస్ ఏంటి అంటే అది కల్చరల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేస్తుంది. సో రీసెంట్ గా మనం ఒక కాంట్రవర్సీ చూసాం, ఇది ఇడుపు కాగితం అనేది ఒక తెలంగాణ మూవీది, తెలుగు ఫిలిం ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ మూవీ అన్న నేనన్నా తప్పే, ఒక తెలుగు మూవీ ఇడుపు కాగితం అనేది ఒక ఫస్ట్ లుక్ లాంచ్ అయ్యింది. దాని మీద ఇంటర్నెట్ లో ఫుల్ టాక్సిసిటీ, ఫుల్ హేట్రెడ్, కాంట్రవర్సీస్. అబ్సల్యూట్లీ. అండ్ జనరల్ గా ఏంటంటే టాక్సిసిటీ స్ప్రెడ్ చేయడానికి, హేట్రెడ్ పెంచడానికి ఒక పర్పస్ అంటూ ఉండదు. రైట్, ఇట్ కమ్స్ ఫ్రమ్ ఐడియల్నెస్ అండ్ లాట్ ఆఫ్ నెగటివిటీ. సో జనరల్ గా ఒకవేళ తెలంగాణ మూవీ ఆర్ ఆంధ్ర మూవీ అని చూడడం స్టార్ట్ చేస్తే ఆర్ట్ ఫామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి? రైట్, యూ హ్యావ్ టు ఎవాల్వ్ యాజ్ ఎగ్జాక్ట్లీ క్రియేటివ్నెస్ ని మనమే బ్యారియర్స్ పెట్టేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మార్నింగ్ థెరపీ నడుస్తుంది ఏంటి అంటే, రీసెంట్ గా ఆ టైంలో ఎలా మిస్ అయ్యాను, నా మార్నింగ్ థెరపీ ఇప్పుడు వివేక్ సాగర్ది నీలి మేఘంలో సాంగ్ నడుస్తుంది. యా, నాకు ఇప్పుడు ప్రతిసారి ఆ ఫస్ట్ నీలి మేఘంలో ధరణి తేజం అన్నప్పుడు పిచ్చ హై వస్తుంది. అంటే నాకు ఫస్ట్ నుంచి కూడా లిటరసీ మీద, తెలుగు లాంగ్వేజ్ మీద కమాండ్ వచ్చింది సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాంగ్స్, అవి వినడం వల్లే వచ్చింది. సో జనరల్ గా మీనింగ్ఫుల్ సాంగ్స్ తోటే వచ్చింది. అండ్ దాని వల్లనే నేను బాన్ ముస్లిం అయినా కూడా నాకు కల్చరల్ బ్యారియర్ ఎక్కడ లేదు. అండ్ దట్స్ హౌ ఐ ఎక్స్పాండెడ్ మై సర్కిల్. సో ఎప్పుడైతే మనం ఈ సోషల్ మీడియాలో ఈ ట్రోల్ చూస్తామో, కనెక్ట్ అవ్వాలంటే దేర్ షుడ్ నాట్ బి ఎ బ్యారియర్. అబ్సల్యూట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఉంది, దాంట్లో స్లాంగ్ చాలా మందికి అర్థం కాకపోవచ్చు, బట్ ఎక్స్ప్రెషన్ అర్థమైంది. ఎక్స్ప్రెషన్ అర్థమైంది కాబట్టి హిట్ అయింది సినిమా. నేను అప్పుడు కూర్చొని మహేష్ బాబు ఏం మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కావట్లేదు అంటే ఐ విల్ బి ఎ ఫూల్.
బికాస్ ఆర్ట్ మీనింగ్ ఏంటి అంటే అండ్ దేర్ ఆర్ ఇప్పుడు ఉన్న శాతంలో కూడా ఎట్లా అంటే పడనోళ్ళే మాట్లాడతారు, పడనోళ్ళే మాట్లాడరు అండ్ పర్పస్ లేని వాళ్ళు మాట్లాడరు. ఎగ్జాక్ట్లీ పర్పస్ లేని ఒక ప్రాపర్ డైరెక్షన్ లేదు లైఫ్ లో ఎగ్జాక్ట్లీ అన్న పర్సన్సే. నా కల్చర్ ఏ ఉండాలి అంటే మరి హైదరాబాద్ లో ఉన్నాము, అవును మరి ఇప్పుడు మస్కాబన్ నీ కల్చర్ కాదు కదా, ఎగ్జాక్ట్ రైట్? చాలా అడాప్ట్ చేసుకున్నాం సార్. So, మండి మోమోస్ నీ కల్చర్ కాదు కదా, మండి మండి. సో అంటే నీకు నచ్చింది నువ్వు హ్యాపీగా చేసేసుకుంటావు అండ్ ఏదో ఒకటి నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి మాత్రం రివ్యూలు ఇస్తాము అండ్ దట్ ఇస్ వాట్ పర్పస్ లేనప్పుడే యూ కమ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. అది రైట్ డైరెక్షన్ అనేది అబ్సల్యూట్లీ అండ్ రికగ్నైజేషన్ మీరు ఇంతకు ముందు చెప్పినట్టు కూడా. yes he wants some kind of attention. సో బుక్ దగ్గరికి వస్తే సార్, ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అన్నది ఏదైతే టైటిల్ ఉందో బుక్ ది, అది అసలు ఎందుకు వచ్చింది సార్? వాట్ ఈస్ ఇన్ బిట్వీన్ వాట్ వీ ఫెల్ట్ యాజ్ వెల్? జనరల్ గా మనం బుక్ అన్నా స్టోరీ టెల్లింగ్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఒక సెటప్, కొన్ని క్యారెక్టర్స్, పెద్ద కాన్ఫ్లిక్ట్ అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ ఎట్లా రిజాల్వ్ అయింది అనేది స్టోరీ టెల్లింగ్ లో లాస్ట్ వరకు వన్ ఆఫ్ ది ప్రూవెన్ ఫార్ములా. కరెక్ట్. ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అనేది పుట్టింది ఒక ఫిక్షన్ తోటో లేకపోతే ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ పాయింట్ రైజ్ చేసి దాన్ని సాల్వ్ చేసి ఒక రెగ్యులర్ స్టోరీ టెల్లింగ్ తో కాదు. ఓకే. వెన్ ఐ వాజ్ టాకింగ్ టు పీపుల్ కౌన్సిలింగ్ లో నేను ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఈ మధ్య చూసాను లాస్ట్ 3-4 years. ఓకే. ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సక్సెస్ఫుల్ పీపుల్ కూడా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఓకే, ఆర్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఓకే. అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వై ఐఎమ్ నాట్ గెటింగ్ రికగ్నైజేషన్, నేను ఇంత చేస్తున్నా కూడా. సో కొన్ని క్వశ్చన్స్ చాలా కామన్ గా అనిపించాయి అండ్ ఈ అడుగుతున్న వాళ్ళు చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ వచ్చేసి ఢిల్లీలో అడిగారు. ఓకే. వీళ్ళంతా ఎప్పుడు సార్ మీరు లైక్ లాస్ట్ 3-4 years ఎగ్జాంపుల్. ఓకే. కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఆన్లైన్ లో కానీ ఇన్ పర్సన్ కానీ. ఓకే. సో నాకు బిగ్గెస్ట్ ఫ్యాసినేషన్ ఏమనిపించింది అంటే ఢిల్లీలో ఉన్న ఒక స్టూడెంట్ కి ఆర్ తెలంగాణలో ఉన్న ఒక స్టూడెంట్ కి, కోల్కతాలో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు, మన హైదరాబాద్ లో ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. సమ్వేర్ వాళ్ళకున్న బిగ్గెస్ట్ ఫియర్స్, బిగ్గెస్ట్ కన్సర్న్స్ అండ్ బిగ్గెస్ట్ కాన్ఫ్లిక్ట్స్ సేమ్ ఉన్నాయి. అండ్ దానికి సొల్యూషన్ అనేది బేసిక్ గా అది గివ్ అవే ఇవ్వలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ స్టాల్ ఎట్ సన్ రైజ్ అని ఉంది, ఫస్ట్ చాప్టర్ 1 ఉంది. ఓకే. చాయ్ ఇస్ ఎ ఎమోషన్ ఇన్ ఇండియా, రైట్? అండ్ నేను ఒక సర్వే చదివాను, 70% ఆఫ్ పీపుల్ హు గో టు టీ స్టాల్, కాఫీ షాప్, ఎక్కడైనా యాక్చువల్ పర్పస్ చాయ్ అనేది తాగరు వాళ్ళు, అంటే దానికోసం పోరు, పోరు. వై దట్ అడిక్షన్ ఇస్ సో ఆ హ్యాబిట్ అనేది వాళ్ళకి ఏంటంటే ఆ రెగ్యులర్ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి అక్కడ ఒక 10-15 minutes మాత్రం హీ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నా ఫ్రెండ్స్ ఉంటారు సార్, ప్రతి 20 నిమిషాలకు ఒకసారి చాయ్ పీయింగ్. ఎందుకంటే అప్పుడు ఒక ఫీలింగ్, ఒక టెన్షన్, ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నాము. ఆ చాయ్ పాయింట్ దగ్గర హీ విల్ బి ద మోస్ట్ ఫ్రీయెస్ట్ పర్సన్. అంటే ఎందుకు అంటే దే ఆర్ ఫీలింగ్ వెరీ కామన్ బై సిట్టింగ్ దేర్. అక్కడైతే పెద్ద యుద్ధం చేసేది ఏం లేదు. అండ్ కొన్ని ఏంటంటే మనము కాన్షియస్ గా వినే కన్వర్జేషన్స్ ఉంటాయి, కొన్ని అన్కాన్షియస్ గా మనం కొన్ని కాన్వర్జేషన్ రెగ్యులర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎగ్జాక్ట్లీ నామకే వాస్ మాట్లాడుకుంటూ కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ కాకుండా ఆటోమేటిక్ గా గుర్తుండిపోయే పాయింట్స్. అబ్సల్యూట్లీ. సో జనరల్ గా బిగ్గెస్ట్ ఎన్లైట్మెంట్స్ ఆఫ్ లైఫ్, బిగ్గెస్ట్ లెసన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ బిగ్గెస్ట్ రియలైజేషన్స్ ఆఫ్ లైఫ్ మనకు పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ తో ఎప్పుడు రావు. చాలా చిన్న ఎగ్జాంపుల్స్, చిన్నవి ప్లస్ అన్ఎక్స్పెక్టెడ్ గా బస్ జర్నీలో లేకపోతే ఏదైనా కొత్త ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఓ మై గాడ్ నేను ఇంత హార్డ్ గా ఫీల్ అయ్యేది ఇది ఇంత ఈజీయా, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ రోడ్స్ మీద చాలా పిస్డ్ ఆఫ్ ఉండే లాస్ట్ ఇయర్ బికాస్ ఆఫ్ ట్రాఫిక్. అండ్ నేను ఈ ఇయర్ రెయిన్ లేదు, లాస్ట్ ఇయర్ ఇట్ వాజ్ ఫుల్ ఆఫ్ రెయిన్ ఇన్ జూన్. నేను వెకేషన్ కి ఊటీకి పోయాను. బండిపూర్ ఫారెస్ట్ నుంచి ఊటీకి వెళ్తున్నప్పుడు రోడ్ చూసాను. నేను అనుకున్నా విజువల్ గా మీకు, విజువల్ గా ఇట్ ఈస్ ఎస్థెటిక్. ఓ మై గాడ్, ఇట్స్ అ ప్యూర్ సోషల్ మీడియా థింగ్. అండ్ పోయిటరీ రాయొచ్చు, బుక్స్ రాయొచ్చు. డైలీ ఊటీలో ఉన్నాడు, డైలీ జాబ్ వాడికి అది వెరీ రెగ్యులర్, వాడికి ఎవ్రీ డే రెగ్యులర్ అండ్ ఎవ్రీ డే ఇట్ ఇస్ అ రిస్క్. టెక్నికల్ గా చూస్తే ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి, చెట్లు పడతాయి. సో నాకు అప్పుడు వచ్చిన రిలేషన్ ఏంటంటే నేను ఎప్పుడు నా రోడ్లో తిట్టుకోదా, నేనున్న ఐఎమ్ ఎట్లీస్ట్ సేఫ్,
ఐఎమ్ అట్లీస్ట్ సేఫ్ వైల్ ట్రావెలింగ్ ఆన్ దీస్ జనరల్ రోడ్స్. ఆ రియలైజేషన్ నాకు అన్కాన్షియస్ గా వచ్చింది. సో ట్రాఫిక్ ని కూడా మీరు అంటే దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ స్టోరీ. ఓకే, దట్ నువ్వు కంటిన్యూస్ గా బ్లేమ్ చేస్తున్నావు సిచ్యువేషన్స్, నువ్వు కంటిన్యూస్ గా ఏం చేస్తున్నావు. సో దిస్ బుక్ ఈస్ ఆల్ అబౌట్ సిచ్యువేషన్స్, అబ్సల్యూట్లీ సిచ్యువేషన్స్. ఇక్కడ కూడా ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉండదు, మనలాంటి క్యారెక్టర్స్ ఉంటారు, మనలాంటి ప్రాబ్లమ్స్. కాన్ఫ్లిక్ట్ ఉండకపోయినా ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయడం ఈజ్ ఎ టాస్క్. మళ్ళీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్ బై నేచర్ ఈస్ వెన్ ఇట్ ఈస్ కనెక్టింగ్ టు యూ. ఒక వార్ బ్యాక్ డ్రాప్ ఉంటేనే ఇంట్రెస్టింగ్ కాదు, ఒక కింగ్డమ్ బ్యాక్గ్రౌండ్. ఇఫ్ ఇట్ ఈస్ స్లైటెస్ట్ వే ఆఫ్ లైక్ ఇప్పుడు అది నాకు కనెక్ట్ అవుతుంది అంటే సమ్వేర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ ఆర్ యూ హ్యావ్ సీన్ వేరే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతున్నప్పుడు చూసి ఉండొచ్చు. సో దాని ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ నరేషన్ వేర్ ఇన్ దిస్ బుక్ ఆల్ 7 stories will not have a major incident but will have conversations, observations and ప్రతి థీమ్ ఇప్పుడున్న సోషల్ బర్నింగ్ కాజెస్. రైట్. సో అండ్ ఆల్సో సార్ నేను ఈ బుక్ ని నాకు లైక్ PDF గా చేసుకొని నేను లాగ్ లైన్ నాకు చిన్న ట్రైలర్ కట్ వర్షన్ నాకు ఒకసారి వినిపించాలని ఉంది అని నేను ChatGPTకి ఇస్తే అది నాకు జనరేట్ చేసింది సార్. ఓకే. బట్ దాని త్రూ నాకు అర్థమైంది అంటే అంటే వై 7 chapters అన్నది కొంచెం ఇంట్రెస్టింగ్ గా చెప్పింది. అంటే ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు ఏ రెయిన్బో కలర్స్. అంటే దెర్ ఆర్ 7 different కలర్స్ ఉంటాయి అండ్ 7 different chapters ఇందులో. బట్ హౌ ఎగ్జాక్ట్లీ ఈ థాట్ అనేది, వై ఎగ్జాక్ట్లీ 7 ఇఫ్ నాట్ మీరు చెప్పగలిగితే. ఏంటంటే 7 అండ్ డిఫరెంట్ అని కనిపెట్టింది. నా సెన్సిబిలిటీ అది క్యాచ్ చేయలేదు బికాస్ అల్టిమేట్ గా రాసేటప్పుడు నేనేమనుకున్నా అనేది ఏ కెనాట్ క్యాప్చర్. బట్ ఫార్మాట్ చెప్పింది. సో మై ఇంటెన్షన్ వాస్ 7 is it indicates rainbow, but rainbow lo each color has a different beauty. Correct. So ikkada ee 7 chapters lo kuda 7 different emotions untai, 7 different concerning points untai aa protagonist characters ki. Okay. 7 different issues social stigma. Okay. So ఇప్పుడు నేను వాట్ ఇన్ కేస్ బుక్ నేను మధ్యలో నుండి చదువుతున్నాను, మధ్యలో ఒక చాప్టర్. సో చాప్టర్ టు చాప్టర్ ఇంటర్లింక్ అయితే absolutely anthology. Like so ఏ ఒక్క స్టోరీ దానికే సెపరేట్. ఓకే. అండ్ ఈచ్ స్టోరీలో ఒక డిఫరెంట్ కాన్ఫ్లిక్ట్ ఏది ఎమోషన్ ఉంటుంది. ఓకే. విచ్ ఈజ్ ఎ బిహేవియరల్ ప్రాబ్లం మనకి ఉన్నప్పుడు. సో దానికి మనము వితౌట్ ఈవెన్ కన్సల్టెన్సింగ్ ఎ థెరపిస్ట్ మనదే మనం ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనేది. ఓకే. సో ఈ చాప్టర్ లో దెర్ ఈస్ డిఫరెంట్ స్టోరీస్ కదా సార్. ట్రూ. సో దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను సార్, మీరు నాకు ఏది సజెస్ట్ చేస్తారు ఫస్ట్ నువ్వు చదవాల్సింది ఈ చాప్టర్ అన్నట్టు? అగైన్ ఇప్పుడు నువ్వు స్టోరీ టెల్లర్, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ ఫస్ట్ సజెస్ట్ ద లాస్ట్ వన్. ఓకే. ద లాస్ట్ వన్ ఈస్ ద డ్రైవ్ నేమ్డ్ ఆఫ్టర్ హర్. ఓకే. సో ఇట్ ఈస్ ద ఓన్లీ వన్. కొంచెం డ్రామా ఉంటుంది ఈ ఒక్క స్టోరీలో. ఓకే. అండ్ ఇట్ ఈస్ అబౌట్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్. ఓకే. సో నా పర్సనల్ ఫీలింగ్ ఈస్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ వన్. ఓకే. రైట్. ఏ విధంగా ఉంటుంది సార్ అది? అంటే చెప్తేనే కదా సార్ కన్వే చేసేది. చెప్తే కన్వే చేస్తావు. ద మచ్ యూ స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్, ఓకే, ద మచ్ ఇంపాక్ట్ ఆర్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ ఎ స్టేజ్ మన పేరెంట్స్ వచ్చాక, మనం గ్రో అప్ అయ్యాక, ఎందరికన్నా మనం ఏమనుకుంటామంటే మనం పెద్ద పెరిగాక పేరెంట్స్ మనల్ని పట్టించుకోరు, దే లీవ్ దెమ్ ఆన్ us అంటారు. ఓకే. బట్ మనం పెరిగే కొద్దీ పేరెంట్స్ కి మన మీద ఎక్కువ కన్సర్న్ ఉంటుంది. బట్ దట్ ఈస్ అన్ఎక్స్ప్రెస్డ్ బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దే ఆర్ కాన్స్టెంట్లీ ప్రేయింగ్ ఫర్ us, దే ఆర్ కాన్స్టెంట్లీ విషింగ్ ఫర్ us, దే కాన్స్టెంట్లీ మనం మంచి చేయాలి, మనం మంచి ఉండాలి అని అనుకుంటారు. బట్ ఆ పర్స్పెక్టివ్ మనకి రాంగ్ గా పోర్ట్రే బాదర్డ్ అబౌట్ us అనే వరకు కూడా వెళ్ళిపోతుంది. ద రీజన్ ఈస్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఇస్ వెరీ పవర్ఫుల్. ద మచ్ యు స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్, ద బ్యూటీ అనేది వెళ్ళిపోతుంది. సో మీరు ఇప్పుడు మోడర్న్ డే రిలేషన్షిప్స్ కూడా ఐ డోంట్ థింక్ సో సార్ ఈ జనరేషన్ లో రిలేషన్షిప్ అన్న పేరే గానీ ఐ డోంట్ థింక్ సో అంత జెన్యూన్ గా ఉండేవి ఉంటాయి. ఐ డోంట్ బ్లేమ్. బట్ ఏమో సార్ అందరు ఒక 6 నెలల నుండి లేదన్నా అయిపోయింది, ఇంకా బ్రేకప్ అయిపోయింది, ఇట్లా ముందుకి పోయినోళ్ళే తప్ప. అయితే ఐ షుడ్ సే యు షాకింగ్ సర్వే, ఒక షాకింగ్ సర్వే. అండ్ ఇమ్తియాజ్ అలీ డైరెక్టర్ కూడా రీసెంట్ గా కోట్ చేశాడు వైల్ హీ వాస్ ప్రమోటింగ్ హిస్ ఫిలిం మై వాపస్ ఆऊंगा. బిగ్గెస్ట్ షాకింగ్ సర్వేస్, జెన్ జీ ఈజ్ ఇన్ సీక్ ఆఫ్ మోర్ ట్రూ లవ్ దెన్ ఎనీ జనరేషన్ ప్రీవియస్లీ హ్యావ్, బట్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ సేయింగ్ దాట్. అండ్ వాళ్ళకు పేషెన్స్ కానీ వాళ్ళకి
డేర్ కానీ చాలా తక్కువ ఉంది సే దట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైతే అంటే మోడర్న్ డే రిలేషన్షిప్స్ ఉన్న బిగ్గెస్ట్ క్రైసిస్ ఏంటంటే దే వాంట్ కాన్స్టెంట్ వ్యాలిడేషన్ అండ్ దే వాంట్ టు కాన్స్టెంట్లీ ఎక్స్ప్రెస్ ఇట్ అండ్ న్యూ వేస్. అసలు ఎనీ ఓల్డ్ రిలేషన్షిప్ కొత్తగా ఉండడం అనేది ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్. ఆ బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ రియలైజ్ అయ్యేంత వరకు ఈ క్రైసిస్ ఇలానే కంటిన్యూ అయ్యింది. ఇది ఆల్రెడీ మూవీ ఉంది సార్ మన దాంట్లో, ఆరెంజ్ అని ఉంది, అప్పట్లో తీసిన అర్థం కాలేదు, రైట్? ఇప్పుడు కల్ట్ అంటారు. లేదు సార్, అప్పుడు సినిమా చూసిన కపుల్ ఆఫ్ వీక్స్ ఎందుకు ఫ్లాప్ అయింది. వెరీ ఫ్యూ పీపుల్. మంచి ఫిలిం, అసలు మంచి స్టోరీ. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు మేము ఎప్పుడైనా ఫ్రెండ్స్ తో గెట్ టుగెదర్ అయినప్పుడు కూడా మా డిస్కషన్ స్టోరీ టెల్లింగ్ గురించి ఉంటే గనక కలేజా మూవీ ఒకటి, ఆరెంజ్ ఒకటి, అరే ఎందుకు వై ఫ్లాప్ అవ్వాల్సిన స్టోరీస్ కావవి అన్న పాయింట్. అండ్ మీరు ఇందాక చెప్పినట్టు జెన్జీ ఈస్ సీకింగ్ ఫర్ ట్రూ లవ్ సార్. They are not ready to basically give the price for it. కరెక్ట్. అది దాన్ని నిలబెట్టుకునే పొజిషన్ లో 100లో 2 ఉంటారు. Absolutely. సో దీనికి సొల్యూషన్ ఇక్కడ సోషల్ స్టిగ్మా ఉంటుంది, చాప్టర్ 3 or 2. ఓకే, దీంట్లో ఫస్ట్ అది కంప్లీట్ చేద్దాం. లాస్ట్ చాప్టర్. సో దట్ ఈస్ వాట్ టు సమ్ అప్, అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ is the most pure one. ఓకే. అండ్ మోస్ట్ పవర్ఫుల్ వన్. ఎందుకంటే దాన్ని నువ్వు ప్రిజర్వ్ చేస్తావు, ఎప్పుడు కూడా అన్కండిషనల్ లవ్ అయిపోతుంది. అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ ఇస్ అన్కండిషనల్ లవ్. కొంచెం దాంట్లో మనకి ఎమోషన్ కూడా కనెక్ట్ అయితే క్యారెక్టర్ కి అబ్సల్యూట్లీ పెయిన్ కూడా చాలా. ఇప్పుడు ఒక సినిమా ఫార్మాట్ లో చెప్పాలి అంటే దెర్ ఆర్ సో మెనీ ఫిలిమ్స్. తొలి ప్రేమ 7 times రిలీజ్ అయ్యి, అవును, రిలీజ్ అయిన ప్రతిసారి తొలి ప్రేమ వాజ్ ఏ రికార్డ్ బ్రేకింగ్. ఎందుకంటే అప్పట్లో ద మోస్ట్ ఐకానిక్ డెఫినేషన్ ఆఫ్ అన్ఎక్స్ప్రెస్డ్ లవ్. కరెక్ట్. రైట్. సో లాస్ట్ వరకు కూడా he don't try to express because he feels that it is so powerful in my heart, let it be. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. అసలు పవన్ కి కల్ట్ ఫాలోయింగ్ ఉంది దాంతో. అవును, దాని తర్వాతే అన్ని మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ జస్ట్ అవన్నీ యాడ్ ఆన్స్. క్రేజీ సార్. సో మీకు అంటే మీ ఉద్దేశంలో అన్ఎక్స్ప్రెస్డ్ లవ్ అనే దానికి ఉండే వాల్యూ టూ మచ్ కాబట్టి మీరు నాకు సజెస్ట్ చేసేది 7th చాప్టర్ బికాస్ ఇట్ ఈస్ ఎ డ్రామా. బికాస్ యువర్ స్టోరీ టెల్లర్, కరెక్ట్, ప్రాబబ్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ సంథింగ్ బిగ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నేను నో బడీ సార్, నేను అసలు నాకు ఏం లేదు, బుక్ దొరికి నా చేతిలో ఉంది, నేను చదవాలి అనుకునే పర్సన్ కి ఏ చాప్టర్ సజెస్ట్ చేస్తారు? ద స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ. ఓకే. స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ అనేది నాకు బేసిక్ గా నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ తమాషా, అగైన్ ఇమ్తియాజ్ అలీ ఫిలిం. ఓకే. సేమ్ నువ్వు అన్నట్టు తమాషా రిలీజ్ అయినప్పుడు పెద్ద ఆడలేదు. రణబీర్ ఉన్నాడు, దీపిక ఉంది, రెహమాన్ మ్యూజిక్ ఉంది. అండ్ తమాషాలో ఒక సాంగ్ అగర్ తుమ్ సాథ్ హో అనేది స్పాటిఫైలో ది మోస్ట్ ప్లేడ్ ఇండియన్ సాంగ్ ఇప్పుడు. అది కల్ట్ సాంగ్, రింగ్ టోన్ కూడా ఫర్ ఇయర్స్ అది. సో నాకు ఆ ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ద స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లోపల ఉన్న కోర్ క్యారెక్టర్ ని దాచుకొని ఎవరో ఒకరిలాగా ప్రజెంట్ చేద్దామని బయటకు రావడమే ఇవాళ రేపు పెద్ద డ్యూటీ అయిపోయింది. ఎస్పెషల్లీ ఉన్న ఏ ఏరాలో నువ్వు మార్నింగ్ బయటికి వచ్చేటప్పుడు మాత్రం 100% ఫిల్టర్ తో వస్తున్నావు బయటికి. నో ఫిల్టర్స్ తోటి చాలా తక్కువ మంది వస్తారు, వాళ్ళు జీనియస్ లేదు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం లైక్ హిట్ ఉన్న ఫ్లాప్ ఉన్న ఆర్జీవి తోపంటాం ఫర్ ఎగ్జాంపుల్, లైక్ బికాస్ నో ఫిల్టర్. సో ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న బిగ్గెస్ట్ థ్రెట్ మనకేంటి అంటే మనం నో ఫిల్టర్స్ తో ఉంటే మనల్ని సొసైటీ యాక్సెప్ట్ చేయదు, ఆర్ మన చుట్టూ వాళ్ళే మనం ముందు ఉండాలి. మనం ఏదన్నా ఒక ఫిల్టర్ పెట్టుకొని ఒక పర్టికులర్ పర్సనాలిటీ లాగా యాక్ట్ చేయడం అలవాటు అయిపోయింది. అండ్ ఆ అలవాటు ఎంత హ్యాబిట్ అయిపోతుంది అంటే మనకు కూడా రియలైజ్ అవ్వదు. సో స్ట్రేంజర్ ఇన్సైడ్ మీ అనేది ఏంటంటే నీ లోపల ఉన్న యాక్చువల్ స్ట్రేంజరే నువ్వు. వాడిని నువ్వు దూరం పెట్టి దాన్ని స్ట్రేంజర్ చేస్తావు, నీ ఇన్నర్ పర్సనాలిటీ లాగా. అండ్ ద ప్రాబ్లమ్ ఈస్ ఎప్పుడైతే నువ్వు నీ ఇన్నర్ పర్సనాలిటీని బాగా హైడ్ చేసి దాన్ని అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేయవో, నువ్వు యూ డోంట్ పర్ఫార్మ్ అకార్డింగ్ టు యువర్ పొటెన్షియల్. ఓకే. అండ్ వెన్ యూ డోంట్ పర్ఫార్మ్ అకార్డింగ్ టు యువర్ పొటెన్షియల్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ లాస్. రైట్. ఇప్పుడు కళాపవన్ ఉన్నాడు. కళాపవన్ ఇంజనీరింగ్ 2nd year లోనే అర్థమైపోయింది ఏంటి అంటే, ఓకే నేను ట్రిప్లీ తీసుకున్నాను, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వాలి అనే సొసైటీ నామ్ పక్కకు పెట్టి నేను నా లెన్స్ వేరే ఉంది, నేను 10 మంది కన్నా వేరే ఫోటో తీస్తున్నాను, దట్ ఈస్ మై ఇన్నర్ సెన్సిబిలిటీ. దాన్ని నువ్వు ఛాన్స్ ఇచ్చావు, దానికి నువ్వు ప్లేస్ ఇచ్చావు, అప్పుడు నీకు బ్యాక్లాష్ వచ్చి ఉంటది, చదివించి పెట్టి ఇదేంద్రా, రైట్, అరే ఎంతమంది ఉంటారో తెలుసారా అక్కడ. బట్ అది ఎక్స్టర్నల్ నాయిస్. నీ ఇన్నర్ నాయిస్ ఏంటి? ఐఎమ్ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ ఫిలిం నగర్ ఇప్పుడు, ఐఎమ్ థింకింగ్ ఇట్
టుడే ఇట్ ఈస్ గివింగ్ మీ ప్లెజర్ అండ్ రియల్ గా నేను 10 మంది కన్నా సెపరేట్ గా చేస్తున్నా లేదా. గుడ్ స్టోరీ టెల్లింగ్ విల్ కీప్ ఆల్వేస్ పర్సన్ అలైవ్. yes సో కట్ చేస్తే సెకండ్ ఇయర్ లో మల్లారెడ్డి క్యాంపస్ ఎక్కడ, ఇప్పుడు ఇన్ని షార్ట్ ఫిలిమ్స్ ఆర్ టు బి ఫీచర్ ఫిలిం లైక్ టచ్ వుడ్. కరెక్ట్. సో నువ్వు ఎక్స్టర్నల్ నాయిస్ ని క్యాప్చర్ చేసి దానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ లాగా పెట్టి నీ ఇన్నర్ పర్సనాలిటీకి ఛాన్స్ ఇచ్చావు. బట్ అలా చేస్తున్న వాళ్ళు 5 to 6% ఉంటారు. సార్ అదే సార్, అంటే ప్రాబ్లమ్స్ ఎవరు అందరూ ఫేస్ చేస్తారు, అన్ని డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా ఫేస్ చేస్తారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ పర్సన్ కి వెన్ హీ ఈస్ వెరీ సక్సెస్ఫుల్ దేర్, వాడికి అనిపించింది అబ్బా నేను సినిమా సైడ్ ఉంటే బాగుండేది. దో హీఈస్ ఫినాన్షియల్లీ స్టేబుల్. ఇప్పుడు మా ఫిలిం సైడ్ ఫినాన్షియల్ గా స్టేబుల్ ఉండే వాళ్ళు అందులో 2-3 ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఇట్లాంటి పర్స్పెక్టివ్ ఉన్న వాళ్ళు ఎప్పుడు గివ్ అప్ చేయరు, వద్దులే వెళ్ళిపోదాం లేదు సాఫ్ట్వేర్ సైడ్. దో ఇప్పుడు నాకు ఆపర్చునిటీస్ ఉన్నా సరే వేరే సైడ్ స్టిక్ అయి ఉండడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దీంట్లో ఒక చాప్టర్ నువ్వు సక్సెస్ అన్నావు కాబట్టి 1 చాప్టర్ ఎస్పెషల్లీ డిస్కస్ అబౌట్ సక్సెస్ దిస్ టైం. ఓకే, ఒక చాప్టర్ లో హీరో మెయిన్ క్యారెక్టర్ కి ఒక చాప్టర్ లో సక్సెస్ వస్తుంది, ప్రమోషన్ వస్తుంది, అందరు హ్యాపీగా ఉన్నారు వీడు తప్ప. రైట్, అన్ని ఉన్నా సరే సో హీఈస్ లైక్ సర్ప్రైజ్డ్. నాకు రావాల్సిన హై ఎందుకు రావట్లేదు, నాకు ప్రమోషన్ వచ్చిన యునో. సో అక్కడ హౌ హీ డెల్ట్ విత్ దట్ సిచ్యువేషన్. అండ్ ఇది చాలా మంది రెజొనేట్ అవుతారు, ఎందుకంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా ద సేమ్. రైట్, అండ్ వన్ ఆఫ్ ది అమెజాన్ రివ్యూ విచ్ సర్ప్రైజ్డ్ మీ ఈస్ the reader was literally telling that ఇవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అనుకున్నాను నేను, బట్ ఆఫ్టర్ రీడింగ్ ద బుక్ it's not at all a problem. ఓకే, సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సొల్యూషన్. సో రైట్, అంటే పబ్లిష్ అయ్యి 2 weeks అవుతుంది. పబ్లిష్ అయ్యి థర్డ్ వీక్ ఇట్స్ గోయింగ్ వెరీ గుడ్. మీకు రివ్యూస్ ఎట్లా ఉన్నాయి సార్? మీకు అంటే టచ్ వుడ్ లైక్ అప్పుడు సోల్స్ క్యాన్వాస్ అప్పుడు కూడా ఇట్ వాస్ వెరీ వెల్ ఎంకరేజ్డ్ ఆన్లైన్ లో, అండ్ ఇట్ వన్ అవార్డ్ ఆల్సో. ఇప్పుడు ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ తోటి కూడా నేను దట్స్ వాట్. మళ్ళీ నాకు కూడా సక్సెస్ ఆఫ్ దిస్ బుక్ ఏంటి అంటే సమ్వేర్ అరౌండ్ ద వరల్డ్ సంబడి రీడింగ్ ఇట్ అండ్ అండర్స్టాండింగ్ దట్ పెయిన్ యొక్క మెయిన్ సొల్యూషన్ ఎక్కడ ఉంటుంది అంటే పెయిన్ ని మనము ఎక్కువసేపు ఉంచుకోవద్దు. రైట్, వి షుడ్ లెట్ ఇట్ గో. ఓకే, రైట్. సో అండ్ వాట్ సార్, కొంతమంది అంటారు చెప్పడం ఈజీయే, చెప్పడం ఈజీయే అంటే ఇట్స్ ఎ డెసిషన్ యు టేక్. రైట్, ఇప్పుడు ఒక చిన్న ఇంజురీ అయిందమ్మా రోడ్ మీద, దాన్ని ట్రీట్ చేయాలా వద్దా అనేది నీ డెసిషన్. ఓకే, కొంతమంది ఓవర్ గా ట్రీట్ చేస్తారు, కొంతమంది లైట్ తీసుకుంటారు, కొంతమంది దాన్ని ఎంత పట్టించుకోవాలో అంత పట్టించుకుంటారు. ఓకే, సో ఎనీ పెయిన్, ఎనీ ఇంజురీ, ఎనీ సెట్ బ్యాక్ లైఫ్ లో జరిగేటి దానికి ఎంత అటెన్షన్ ఇవ్వాలి అనేది నీ డెసిషన్. దానికి ఇచ్చేసి వదిలేయాలి. అండ్ సమ్ పీపుల్ విల్ హ్యావ్ వాళ్ళ కాన్సెప్ట్. టైమ్ ఈజ్ ఎ హీలర్ అంటారు, రైట్, సిచ్యువేషన్ ఈజ్ ఎ హీలర్ అంటారు. యూ షుడ్ లెట్ ఇట్ గో, ఇట్ విల్ హీల్ ఇట్ సెల్ఫ్. సో ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అల్టిమేట్లీ ఈజ్ ఎ హీలర్. ఈజ్ ఎ హీలర్ వేర్ ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ టెలింగ్ దిట్ ఈస్ ద సొల్యూషన్, ఇది పర్టికులర్ సొల్యూషన్ కాదు అని. రైట్, బట్ ఇట్ కెన్ బి ఏ సప్లిమెంట్. ఓకే, ఓకే. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఉంది, పెయిన్ ని వెంటనే రిలీవ్ చేసుకుంటే ఇంకో పెయిన్ వస్తుంది. రైట్, ప్రాబ్లమ్ హ్యాబిచుయేట్ అయ్యి ఉండాలి దానికి. ఇప్పుడు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, నేను దీన్ని సాల్వ్ చేసి పడేస్తా అంటే ఆ సాల్వ్ చేసే ప్రాసెస్ లో హరిబరిగా చేస్తే ఇంకో 10 ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్ సార్? దానికి ఏదైనా సొల్యూషన్ ఉందా? దట్ ఈస్ వాట్ సొల్యూషన్ ఈస్ యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ లైఫ్ హ్యాస్ టు మూవ్. లేదు సార్, దాన్ని ఏమంటారు అంటే స్ట్రాంగ్ గా బిల్డప్ అవ్వాలి మనం అంటే ఏం చేసుకోవచ్చు దానికి? డిపెండ్స్. చాలా మందికి గోల్ ఉండాలి, లైఫ్ లో గోల్ ఉండాలి అంటారు. అండ్ ఆ గోల్ అచీవ్ చేయనప్పుడు డైవర్ట్ అవ్వకుండా ఉండాలి. సో అసలు గోల్స్ ఉండాలి, కానీ గోల్ అచీవ్ అవ్వనప్పుడు ఆల్టర్నేట్ గోల్ పెట్టుకునే మైండ్ సెట్ కూడా ఉండాలి. ఓకే, ఇది బిగ్గెస్ట్ క్రైసిస్. అచ్చా, ఇది బిగ్గెస్ట్ క్రైసిస్. సమ్ పీపుల్ విల్ థింక్ దట్ ఇది కరెక్టేనా సార్ అట్లా మల్టిపుల్ గోల్స్ పెట్టుకోవడం, ఆల్టర్నేట్ గోల్ పెట్టుకోవడం? అంటే ప్రాబ్లీ అవును, అంటే ఒక అరే లైఫ్ లో ఇది కాకపోతే ఇది అన్నట్టు అజెండా ఉండడం ఈజ్ ఓకే. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎట్లా అంటే లేదు, దెర్ ఈస్ నాకు ఇంకొక ఇంటికి ఇంకో డోర్ లేదు అన్నట్టు ఉంటారు కదా. సో నాకు ఒకటే డోర్ ఉంది, నాకు ఒకటే గోల్ ఉంది. సో అలా ఉండడం కూడా కరెక్టే అనిపిస్తుంది సార్ నాకు. దట్ ఈస్ వాట్ నాకు ఇదే ప్రపంచం, ఇది లేకపోతే నేను లేను అని డెసిషన్ తీసుకున్నప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఉండాలి, తట్టుకునే ఒక మైండ్ సెట్ కూడా ఉండాలి. కాకపోతే ప్రాబ్లం ఏమైతుంది అట్లాంటి వాళ్ళతోటి, వెన్ దే డోంట్ అచీవ్ ఇట్, ఆ ఉన్న ఫ్రస్ట్రేషన్, దానికి ఉన్న హేట్రెట్ ఇంపాక్ట్ వేరే దాని మీద చూపిస్తూ ఉంటాం.
ఓకే సో చూపిస్తున్నావు అంటే యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. ఓకే ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. నువ్వు లైక్ అదే నా ప్రపంచం, దిస్ ఈజ్ మై లైఫ్ పర్పస్ అని డిసైడ్ అయినప్పుడు అది ఎంత లేట్ అయినా కూడా ఓకే ఈక్వల్గా స్మైల్ చేయగలిగితే ఎస్ అప్పుడు నువ్వు పెట్టుకుంది కరెక్ట్. ఓకే నువ్వు చాలా మంది ఉంటారు ఏంటంటే ఇండస్ట్రీలో ఫుల్ పార్షియాలిటీ అంట, ఓకే, లేకపోతే ఇక్కడ అంతా రేసిజం నడుస్తుంది అంటారు, ఇక్కడ అంతా క్యాస్ట్ ఫీలింగ్ నడుస్తుంది అంటారు. అంటే ఏంటి, నువ్వు గివప్ అయ్యి నేను గివప్ అవుతున్నాను అని చెప్పకుండా బ్లేమ్ గేమ్ ఇది. అదే 100% అవన్నీ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు, అవన్నీ ఫ్యాక్ట్స్ అవ్వచ్చు మనం చెప్తా, కానీ యూ కెన్ నాట్ బ్లేమ్ దెమ్ బికాస్ నువ్వు గివప్ అవుతున్నావు కాబట్టి. ఓకే ఎప్పుడైతే నీకు గివ్ అంటే సబ్ కాన్షియస్గా వచ్చేస్తుంది ఇది మన వల్ల అవతలేదురా అన్నప్పుడు వెంటనే తోసేయి వేరే దాని మీద. ఓకే సో అలాంటప్పుడు నీ గోల్ అది కాదన్న. అవునవును, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా చైల్డ్హుడ్ ఫ్యాంటసీలో డైరెక్టర్ అయిపోదాము లేకపోతే ఏదైనా చెప్పేద్దాం అన్నప్పుడు నేను ప్రాక్టికల్గా ఎవాల్వ్ అయింది ఏంటి అంటే నో, నాకు అంత ప్యాషన్ కూడా లేదు, ఓకే అంత డిటర్మినేషన్ కూడా లేదు. సో దానికి 100% ఇవ్వలేము అన్న క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ అబ్సల్యూట్లీ. సో నువ్వు అన్నట్టు సార్ మీరు ప్రొఫెసర్ గా ఉండి టీచింగ్ లో ఉండి మీరు ఎలా పర్సూ చేస్తున్నారు ఫార్మాట్ మార్చుకున్నా చూడు. ఓకే వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. ఓకే దట్ ఈస్ వై ఐఎమ్ హ్యాపీ. చాలా మంది ఇప్పుడు మా సైడ్ అయినా సరే లేదు ఫిలిం సైడ్ లేని వాళ్ళైనా సరే వాళ్ళకి థాట్స్ ఉంటాయి, బట్ మీలాగా పబ్లిష్ చేయాలి, ఒక రాసి రిటర్న్ ఫార్మాట్లో రాసి పబ్లిష్ చేయాలి అనే దాకా వాళ్ళు అంటే థాట్ ఉన్నా సరే ఆ ఎఫర్ట్స్ పెట్టలేరు, జస్ట్ బికాజ్ వాళ్ళకు ఒక ప్రాపర్ డైరెక్షన్ తెలియక. ట్రూ. సో ఇనీషియల్ గా మీ స్టార్టింగ్ బుక్ లో కూడా ఆబ్వియస్లీ మీకు డైరెక్షన్ తెలిసి ఉండదు, దీన్ని నేను ఎక్కడ పబ్లిష్ చేయాలి, ఏం చేయాలి, దీని కాపీ రైట్స్ ఎక్కడ తీసుకోవాలి. సో ఇలా ఒక కొత్తగా స్టార్ట్అప్ చేస్తున్న వాళ్ళు, బుక్ నేను రాయాలి అన్న గోల్ పెట్టుకున్న వాళ్ళు, ఆ ఇంటెన్షన్ తో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే డైరెక్షన్ ఏంటి? ఓ యా, సో డైరెక్షన్ అనేది సో అంటారు కదా, మేనిఫెస్టేషన్ ఈస్ ద బిగ్గెస్ట్ పవర్ ఆఫ్ ద యూనివర్స్. ఓకే సో మేనిఫెస్ట్ చేయాలి ఫస్ట్. ఏంటి అంటే అరే నాకు కూడా ఇది చేయాలని ఉంది, ఇది రైట్ రాసి ఒకటి పబ్లిష్ చేయాలని ఉంది. సో ఇవాళ రేపు ఎంత స్మార్ట్ అయిపోయింది అంటే నీ మేనిఫెస్టేషన్ ని అదే గైడ్ చేస్తుంది. సో నువ్వు సెర్చ్ చేసావు అనుకో హౌ టు బికమ్ ఏ రైటర్ అని, చాలు నెక్స్ట్ డే నుంచి నీకు ఫీడ్ వస్తుంది. నువ్వు కన్సిస్టెంట్ గా ఫీడ్ ని పర్సీవ్ చేయి, అప్పుడు నీకు ఒక 2-3 పబ్లిషర్స్ ఆర్ 4 పబ్లిషర్స్ తెలుస్తారు, రైట్? సో ఫస్ట్ నువ్వేం చేస్తావు, ఒక మాన్యుస్క్రిప్ట్ ఎట్లా రాయాలి అనేది తెలుసుకుంటావు. ఏది సార్? ఒక మాన్యుస్క్రిప్ట్ ఇస్ మీ బౌండ్ స్క్రిప్ట్ అని మీరు అంటారు. ఓకే, ఫిలిం టర్మినాలజీలో బౌండ్ స్క్రిప్ట్, రిటర్న్ టర్మినాలజీలో బుక్ పబ్లిష్ చేయడానికి మాన్యుస్క్రిప్ట్ ఈస్ వాట్, ఫస్ట్ సేమ్ రూల్స్. ఫస్ట్ ప్లాగరిజం ఉండకూడదు, ఇట్ షుడ్ నాట్ బి ఎ కాపీ ఆఫ్ సమ్మన్ ఎల్స్. సో ఒక ఆర్టిస్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఫార్మాట్ ఆఫ్ ఆర్టిస్ట్ కానీ ఫస్ట్ జెన్యూన్ ఇంటెన్షన్ ఏమి ఉండాలి అంటే ఎంత టైం అయినా పట్టని, నువ్వు ఒకరి వర్క్ ని స్టీల్ చేయొద్దు, రైట్? ఒకరి థాట్ ని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేయొద్దు. అది ఫస్ట్ నిన్ను ప్యూరిఫై చేసుకోవడం అనమాట, అంతే. సో ఒక మాన్యుస్క్రిప్ట్ రెడీ చేయడానికి పెద్ద రాకెట్ సైన్స్ అవసరం లేదు ఇప్పుడున్న టెక్నాలజీలో. నీ కాన్సెప్ట్ ఏంటి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అన్ ఆంథ్రాలజీ, లేకపోతే నువ్వు ఒక నావెల్ ఫార్మాట్ ఒకటే స్టోరీ రాస్తావా, పోయిటరీ రాస్తావా, ఫిక్షన్ రాస్తావా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో ఫస్ట్ జానర్, అగైన్ ఏ జానర్ లో బుక్ రాద్దాం అనుకుంటున్నావు, అదే రైట్? సో ఏ జానర్ లో బుక్ రాద్దాం అనుకుంటున్నావు అండ్ బేసిక్ గా ఎంత టైం అనుకుంటున్నావు దానికి, ఓకే, రైట్? సో ఇది కూర్చొని వరుసగా ఎవ్రీ డే రాసేసి 1 month లో కంప్లీట్ చేసే ప్రాసెస్ కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ బిట్వీన్ మీ ఫెల్ట్ నాకు 6 to 7 months పట్టింది. 6 to 7 months ఏంటి, ఐఎమ్ నాట్ కంటిన్యూస్లీ రైటింగ్, ఓకే, బట్ టైం తీసుకుంటా, టైం ఇంటర్వెల్ జానర్ అనుకున్నాను, అడల్ట్ ఫిక్షన్, సెల్ఫ్ హీలింగ్, రైట్? దీంట్లో ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ ఉండద్దు, అండ్ దీంట్లో అడ్రస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని రియల్ గా జరుగుతున్నగా సొసైటీలో రెలవెంట్ గా ఉండాలి. దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి, మళ్ళీ ఒక ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి. నాకు బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మై ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ షారూక్ ఖాన్ 15 years బ్యాక్ ఆటోబయోగ్రఫీ స్టార్ట్ చేశారు, ఇప్పటికీ కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అంతకన్నా పెద్ద ఈవెంట్ అయిపోతుంది నా లైఫ్ లో, రైట్? సో అది బిగ్గర్ స్కేల్లో నువ్వు ఒక బర్డింగ్ రైటర్ గా ఒక చిన్న బౌండరీ పెట్టుకొని, ఓకే, నీ జానర్ ఏంటి, నువ్వు ఎంత స్పాన్ లో రాద్దాం అనుకుంటున్నావు, ఫిక్స్ అయి ఉండాలి, నీ థాట్ ప్రాసెస్ ఏంటి అనుకొని అది చాలా రఫ్ గా రాసుకో. అండ్ లక్కీ యు ఆర్, గ్రామర్ అవసరం లేదు ఇప్పుడు, యూ డోంట్ నీడ్ టు హ్యావ్ లైక్ ఇంట్లోనూ అన్ని ఉన్నాయి, జస్ట్ స్టార్ట్ గివింగ్ ప్రాంప్ట్ అండ్ హ్యాపీగా నీకు మాన్యుస్క్రిప్ట్ రెడీ అయ్యాక 3-4 ఆ జానర్ కి తగ్గట్టు ఎవరు పబ్లిష్ చేస్తున్నారు
వాళ్ళకి జస్ట్ పబ్లిషర్స్ పబ్లిషర్స్ కి ఆన్లైన్ లో లాట్ ఆఫ్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి, లింక్డ్ ఇన్ పేజెస్ ఉన్నాయి, ఓకే ఎవ్రీ వన్ ఈజ్ అవైలబుల్ దేర్. ఓకే సింపుల్, నువ్వు ఇవాళ అది సెర్చ్ చేస్తే నెక్స్ట్ డే నుంచి నీకు అదే ఫీడ్ వస్తుంది. ఆ ఫీడ్ ని నువ్వు కన్సిస్టెంట్ గా ఫాలో అయిపోయి ఒక బేసిక్ క్రాస్ చెక్ వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ ఉన్నారో ఏంటో. ఇవాళ రేపు చాలా టూల్స్ ఉన్నాయి, వాటికి కూడా కామెంట్స్ చూస్తే తెలిసిపోద్ది. వాళ్ళని తిడుతున్నారా, వాళ్ళని ప్రైజ్ చేస్తున్నారా అంటే నీకు వ్యాలిడేషన్ వస్తుంది. యూ మెయిల్ దెమ్, దే విల్ ఆస్క్ యువర్ ఫస్ట్ బేసిక్ కంప్లీట్ మ్యానుస్క్రిప్ట్. ఎవరు అడగరు, అడిగినా ఇవ్వద్దు కూడా. బేసిక్ సినాప్సిస్ అడుగుతారు. ఆ సినాప్సిస్ ఇచ్చాక నాకు 2-3 weeks లో మీకు కన్ఫర్మేషన్ వచ్చేస్తే యూ విల్ స్టార్ట్ సెండింగ్ ద మెయిల్. అండ్ 1 month పడుతుంది పబ్లిషింగ్ ప్రాసెస్, 1 month 2 months పడుతుంది. అండ్ ఇక్కడే చాలా మంది ఇప్పుడు ఫస్ట్ ఫిలిం తోటే బ్లాక్ బాస్టర్ ఎట్లా కొడదామని ఇంప్రాక్టికల్ అయిపోతుందో, అది బై యాక్సిడెంట్ అయితే హ్యాపీ. బట్ ఫస్ట్ బుక్ నేను ది బెస్ట్ పబ్లిషర్ కి ఇవ్వాలి అని కాకుండా యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఆ ప్రాసెస్ లో నువ్వు నేర్చుకుంటావు. బట్ వెరీ ఈజీ అండి, టెక్నాలజీ ఇన్ ప్లేస్. అసలు రాసే ప్రాసెస్ ఈజీ అయిపోయాక పబ్లిషింగ్ ప్రాసెసింగ్ ఎంతసేపు? అవును, అబ్సల్యూట్లీ. బట్ లేదు సార్, అంటే ఇలా బుక్ నీ దాకా మా దాకా రావాలి అంటే కొంతమందికి అసలు ఏం చేస్తారా ఇది. ఇప్పుడు నాకే ఉంది సార్, నాకే చాలా కన్ఫ్యూజన్, ఎట్లా పబ్లిష్ చేస్తారు? ఫస్ట్ స్టెప్ ఇస్ ఆల్వేస్ సో కాంప్లెక్స్. ఓకే, వన్స్ ఆ ఫస్ట్ స్టెప్ వేసాక ఇంత సింపుల్ అనిపిస్తుంది. సో సేమ్ నాకు కూడా అదే జరిగింది. నేను ది పోయట్రీ బుక్ రాసేటప్పుడు ఇట్ వాజ్ వన్ ఇన్స్టాగ్రామ్ ఫీడ్ విచ్ ఐ గాట్. 21 days 21 poems ఛాలెంజ్ అన్నారు. సో నేను బై డిఫాల్ట్ ఎవ్రీడే ఏదో రాస్తూ ఉంటా. ఓకే, ఎప్పుడు పబ్లిష్ చేద్దామనే రైటర్స్ ప్రాబ్లం అదే అనుకుంటా సార్, రోజుకి ఏదో ఒకటి మల్టిపుల్ థాట్స్ వస్తాయి. మరి ఈ బుక్ కి ఎలా స్టిక్ అయ్యి ఉండే సార్ మరి 6 months? ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే ఐ కాన్స్టెంట్లీ రైట్ ఇన్ మై మైండ్. ఓకే, ఐ కాన్స్టెంట్లీ రైట్ ఇన్ మై మైండ్. అది గుర్తుపెట్టుకోవడం పెద్ద టాస్క్. గుర్తుండదు. అండ్ సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యూ లూజ్ యువర్ థాట్స్ వెన్ యూ డోంట్ కీప్ ఇట్ ఆన్ పేపర్. ఓకే, అండ్ ఇప్పుడు అవును సార్, డైరీని ఫోన్ నోట్స్ రిప్లేస్ చేసింది. నీకు థాట్ వచ్చింది, నోట్స్ లో దాని బుల్లెట్ పాయింట్ పెట్టుకో. ఓకే, ఒక 3 hours జర్నీ ఉంది, మొబైల్ డిటాక్స్ చేయి. మొబైల్ డిటాక్స్ చేసి ఆర్ చేయకు, ఇన్స్పిరేషన్ ఏదో మంచి హెడ్సెట్ పెట్టుకొని సాంగ్ పెట్టుకో, ఆ నోట్స్ ఓపెన్ చేయి. ఆ రోజు నువ్వు ఏం రాద్దాం అనుకున్నావు, ఒక థ్రిల్లర్ జానర్ రాద్దాం అనుకున్నావు కదా, స్టార్ట్ డెవలపింగ్ దట్ పాయింట్. ఓకే, సింపుల్. సో నీకు బేసిక్ ఏంటంటే నీకు వచ్చిన థాట్ ని ఫస్ట్ పేపర్ పైన పెట్టాలి, పేపర్ మీద పెట్టాలి. ఓకే, కూల్ సార్. సో దిస్ ఈస్ ద డైరెక్షన్. అండ్ ఐఎమ్ ప్రెడిక్టింగ్ డెఫినెట్లీ ఇప్పుడు ఎప్పుడైతే యూరోప్ ఆర్ హ్యూజ్ రీడర్స్. నేను నా యూకే మాస్టర్స్ డేస్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ ఎగ్జాంపుల్, ఓకే, అండర్ గ్రౌండ్ స్టేషన్స్ లో మా ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఓకే, సో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండర్ గ్రౌండ్. థేమ్స్ రివర్ కిందకి వెళ్ళి కూడా వాళ్ళకి అండర్ గ్రౌండ్ నెట్వర్క్ ఉంది. అక్కడ నుంచే మనం కూడా అడాప్ట్ చేసుకున్నాము. మన హైదరాబాద్ మెట్రో ఇస్ ఎ ప్యూర్ అడాప్టేషన్ ఆఫ్ యూకో మెట్రో. సో బేసిక్ గా నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు, ట్రైన్ బోర్డ్ అయ్యేటప్పుడు అబ్జర్వ్ చేసేది ఏంటంటే, వాళ్ళు ట్రైన్ బోర్డ్ అవుతారు లోకల్స్, బుక్ తీస్తారు, ఒకటి హెడ్సెట్ పెడతారు, స్టార్ట్ రీడింగ్ ఇట్. నేను మధ్యలో కొంతమందిని చూసి అమ్మా ఇదేంది స్టైల్ అనుకుని ఉండే సార్. అబ్బా ఏం స్టైల్ అనుకునే. మన దగ్గర హైదరాబాద్ లో నువ్వు కోటి నుంచి దిల్చున్నారు పోతున్నావు, ఫస్ట్ సీట్ లో ఉన్నోడి లవ్ స్టోరీ, వాళ్ళ ఇంటి పంచాయతీ, వాళ్ళ ఆస్తి తగాదాలు లాస్ట్ బెంచ్ కి తెలిసిపోతాయి, లాస్ట్ సీట్ కూడా తెలిసిపోతాయి. అక్కడ వన్ డే ఐ రిమెంబర్ కన్సిస్టెంట్ గా 2 ladies ని చూస్తున్నా. ఒక లేడీ వాజ్ 40, mid-40, ఒక గర్ల్, యంగ్ గర్ల్. వాళ్ళిద్దరు ఎక్కుతున్నారు ట్రైన్, ఇద్దరు చదువుతున్నారు. వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు దిగిపోతున్నారు. ఓకే, మనం 3 months అదే రూట్ లో వెళ్ళాం కాబట్టి వన్ డే ఐ రియలైజ్ దే ఆర్ డాటర్ అండ్ మదర్. ఓకే, అరే మా ఫ్రెండ్ చెప్పిండు, హూ వాజ్ మచ్ సీనియర్ టు మీ ఇన్ యూకే. ఓకే, ఎప్పుడైతే వీళ్ళు ట్రైన్ లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు అనుకో, మనం డిస్టర్బ్ అయితే వాళ్ళ ఫీలింగ్, అండ్ దే ఫీల్ వెరీ అఫెన్సివ్. సెల్ఫ్ డిసిప్లైన్ అక్కడ నుంచి వచ్చింది డిసిప్లిన్. సో రీడింగ్ టీచ్ యూ లాట్ ఆఫ్, అంటే ఇవన్నీ అన్టోల్డ్ అడ్వాంటేజెస్. డిసిప్లిన్ వస్తుంది, కాంప్రిహెండింగ్ స్కిల్స్ పెరుగుతాయి, అండ్ క్రియేటివిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. రీడర్స్ కి క్రియేటివిటీ పీక్ లెవెల్లో ఉంటుంది. ఆబ్వియస్లీ. సార్ నేనే మధ్యలో కొన్ని స్టోరీస్ రాద్దామని నేను పెన్ను పేపర్ పట్టినప్పుడు ఫస్ట్ థింగ్ ఒక స్కేల్లో ఉండదు సార్. నాకు ఒక థాట్ని డెవలప్ చేస్తున్నప్పుడు ఇంకొక క్రేజీ థాట్ ఎగ్జైటింగ్ అనిపిస్తుంది, అటు వెళ్ళిపోతుంది ఆలోచన. సో మైండ్ ఈజ్ నాట్ ఎట్లా అంటే ఎట్ ఏ ప్లేస్, డిఫరెంట్ వస్తూ ఉంటుంది. నాకు ఫస్ట్ అయిన టాస్కే నేను ఇది రాద్దాం, ఇది డెవలప్ చేద్దాం అని కూర్చున్నా. సో దీనికి ఫస్ట్ స్టిక్ అయి ఉండాలి అని మైండ్ని బలవంతంగా కూర్చునే ప్రాసెస్లో
ఎక్కడో మళ్ళీ స్టోరీ డైల్యూట్ అవ్వడము, Absolutely. ఇన్ని థింగ్స్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే Absolutely. ఇప్పుడు ఇంకొక ఎన్లైట్మెంట్ ఎగ్జాంపుల్ చెప్తా. వరల్డ్ బెస్ట్ యూనివర్సిటీస్లో సీట్ ఇచ్చేటప్పుడు, అడ్మిషన్ ఇచ్చేటప్పుడు స్క్రీనింగ్ ప్రాసెస్లో 50-100 ఇయర్స్ బ్యాక్ ఏదైతే మెథడాలజీ ఉందో ఇప్పటి కూడా అదే మెథడాలజీ ఉంది. ఏంటి అంటే పక్కా ఎస్సే రాయాలి. హార్వర్డ్ కానివ్వండి, కేంబ్రిడ్జ్ కానివ్వండి, ఇప్పుడు మనం వెబ్ సిరీస్లో కూడా అదే చూస్తాం. ఆ మెయిన్ క్యారెక్టర్ ఎస్సే రాయడానికి సిరీస్ అంతా క్రాక్ చేస్తూ ఉంటారు ఒక ఐడియా, అండ్ సడన్లీ దే ఫీల్ ఐ గాట్ అన్ ఐడియా. అంటే ఏంటి అంటే రైటింగ్ దానికి అంత క్రియేటివ్. సో టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అగైన్, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు దేని గురించి రాయాలి అనేది చాలా ఇంపార్టెంట్, రైట్? అంటే చాలా యూనివర్సల్ థింగ్స్ ఉంటాయి. మ్యూజిక్ ఈజ్ అన్ యూనివర్సల్ థింగ్, రైట్? యూనో లైక్ నేచర్ ఈజ్ అ యూనివర్సల్ థింగ్. సో అది యూనివర్సల్ థింగ్ అవుతుందా లేదా అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది, ఓకే, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ రిమెంబర్, నీ మూవీ ఉంది, రీసెంట్ మూవీ, ఇట్ వాజ్ ఒక గ్యాంగ్స్టర్ డాటర్ని, అవును, రైట్? ఒక వెరీ సిన్సియర్ హీరో అవును నువ్వు రాసావు. అవును, అక్కడ గ్యాంగ్స్టర్ ప్లేస్ లో ఒక వెరీ రిచ్ ఫాదర్ ఆర్ హైలీ ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ పెడితే కూడా అంతే యూనివర్సల్, అదే రైట్? అక్కడ ఒక కన్నడ ఫ్యామిలీ ప్లస్ ఒక యూనో ప్యూర్ పంజాబీ ఫ్యామిలీ పెట్టు, అదే కాన్ఫ్లిక్ట్. అంటే యూనివర్సల్లా కాదా? అందరికి వచ్చే ప్రాబ్లమే అది. ఓకే, లేదు సార్. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక డెవలప్ చేసుకునే ప్రాసెస్ లో ఇంకొన్ని ఐడియాస్ వస్తాయి. మైండ్ ని డైవర్ట్ అవ్వకుండా ఉండడానికి మనమే ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ నువ్వు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం. ఓకే, అంటే ఏంటి అంటే ADHD అని కూడా నడుస్తుంది, అటెన్షన్ డెఫిషియన్సీ అండ్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనేది ఇప్పుడు ఎంటైర్ ఇండియా అండ్ ఎస్పెషల్లీ వరల్డ్ ని పట్టి పీడిస్తున్న ప్రాబ్లం. చాలా మంది ADHD సిండ్రోమ్, ఓకే, అటెన్షన్ డెఫిషియన్సీ, హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఓకే, ప్రతి ఒక్క ఇంట్లో ఇది ఒక చర్చ. ఓకే, అంటే తెలిసి కొందరు కాన్షియస్ గా బాగా హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఆల్రెడీ థెరపిస్ట్ లో జాయిన్ చేపిస్తున్నారు. అంటే ఏంటి అంటే నువ్వు ఒకటి చేయడం స్టార్ట్ చేసావు, ఓకే, అరే జిమ్ జాయిన్ అయ్యారా, కథం 6 months తర్వాత యూ సీ మై ఫొటోస్ అండ్ ఇన్స్టాగ్రామ్, అటెండెన్స్ లేదు 1 month తర్వాత. ఎందుకంటే జిమ్ ఇచ్చి పెట్టి కీటో డైట్ ఏదో ఇంకేదో ఫాలో అయిపోయాను. సడన్ గా యూ రియలైజ్ దట్ నో మౌంటైన్ ట్రెక్కింగ్ చేస్తా అని చెప్పేసి ఈ అటెన్షన్ డెఫిషియన్సీ అనేది పాత జనరేషన్స్ లో లేకుండా 90s కిడ్స్ కి ఉండే, కానీ ఆప్షన్స్ లేకుండే అప్పుడు ఆప్షన్స్ లేకుండే. 90s కిడ్స్ కూడా కలెక్టర్ సినిమా ఒకే ఒక్కటి చూస్తే కలెక్టర్ అయిపోవాలి, రైట్? ఐపీఎస్ అయిపోవాలి. కాకపోతే అప్పుడు దానికి మించి దాన్ని ట్రై చేయాలంటే ఆప్షన్స్ లేవు. అవును, ఇప్పుడు ఒకటే కమ్యూనిటీలో వండుకుంటూ ఒక మంత్ జిమ్ పిచ్ ఉంటుంది, ఒక మంత్ మ్యూజిక్ పిచ్ ఉంటుంది, ఒక మంత్ ఇంకేదో డిఫరెంట్ ఐడియాస్ అనేది మైండ్కి వస్తూనే ఉంటాయి. సో దానికి అసలు అటెన్షన్ అనేది ఎందుకు డీవియేట్ అవుతుంది అనేది ఓకే క్వశ్చన్, ఓకే, బిగ్గెస్ట్ క్వశ్చన్. అటెన్షన్ ఎందుకు డీవియేట్ అవుతుంది అంటే నువ్వు ఏదైతే అనుకొని ఫస్ట్ అటెన్షన్ దానికి ఇచ్చావో అది అగైన్ నీ ఎక్స్టర్నల్ డిజైర్ తో వచ్చింది తప్ప యు ఆర్ నాట్ రియల్లీ ప్యాషనేట్ ఆన్ దట్. ఓకే, జిమ్ కి జాయిన్ అయ్యి ఇప్పుడు మొన్న సర్వే ఏం చెప్తుంది, కల్ట్ ఫిట్ వీళ్ళంతా దే ఆర్ బికమింగ్ సూపర్ రిచ్, రైట్? బట్ జిమ్ కి వచ్చే వాళ్ళు దే ఆర్ బికమింగ్ వెరీ మెంటల్లీ పూర్. ఓకే, ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు బేసిక్ ఫౌండేషన్ కరెక్ట్ రీజన్ వల్ల పడలే, టు ప్రూవ్ సంథింగ్ ఎల్స్. సో నువ్వు రాసడం స్టార్ట్ చేసావు, ఇంకేదో పాయింట్ అనిపించింది అంటే సేమ్ నీకు ఆ పాయింట్ అనిపించింది కదా, ఆ పాయింట్ అట్లే ఉంచు, ఈ జానర్ కి అడాప్ట్ చేయి. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే దాన్ని కూడా దీనికి తీసుకొని రావచ్చు, అడాప్ట్ చేయొచ్చు. ఓకే, రైటింగ్ ఈజ్ అగైన్ వెరీ మెటఫర్ ప్రాసెస్. ఇప్పుడు బిగ్గెస్ట్ డైరెక్టర్స్ అందరూ ఇప్పటికేమంటున్నారు, రాజమౌళి కానీ సుకుమార్ కానీ మన మైథాలజీ నుంచి ఇన్స్పైర్ అవుతున్నాం అంటున్నారు. త్రివిక్రమ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతి సినిమాలో ఆయన మైథాలజీని ఏదో ఒక రిఫరెన్స్ ఉంటది, మెటఫర్ లాగా తీస్తున్నారు. అంటే త్రివిక్రమ్ కి ఏంటి, పొద్దున్న లేస్తే సెట్కి వస్తే ఒక మైథాలజీ సీన్ తీయాలని ఉంది, కానీ అది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్, రైట్? మరి ఆయన డిజైర్ చంపుకొని తనకున్న రిసోర్సెస్ లో తనకున్న స్క్రిప్ట్ లో దాన్ని పెడుతున్నాడు, మెటఫర్ గా వాడుతున్నాడు. ఓకే, సో అటెన్షన్ డెఫిషియన్సీ ఏంటి అంటే 100% కొత్త విషయం చూసినప్పుడు మనం అట్రాక్ట్ అవుతాం, అది బై నేచర్ అది. కానీ అక్కడ సెల్ఫ్ అవేర్నెస్ అని ఒక బటన్ ఉంటుంది, అది ప్రెస్ చేయాలి ఫస్ట్. ఓకే, ఆ బటన్ యాక్టివేట్ చేసినప్పుడు నేను అన్ని చేసుకుంటూ పోతే దేనికి గుడ్ ఫర్ నథింగ్ అవుతా కదా అనేది ఒక ఫ్యూచర్ ఇమాజినేషన్ ఉంటుంది.
సో దాన్ని చేసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళందరూ చేస్తున్నది కూడా అదే. ఓకే, రైట్. గాట్ ఇట్. అవతార్ కాన్సెప్ట్ అవతార్ కాన్సెప్ట్ కెమెరాన్ కి 25 years బ్యాక్ ఉందట. అప్పుడు టెక్నాలజీ లేదు. తన అర్జ్ కంట్రోల్ చేసుకొని టెక్నాలజీ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు డైల్యూట్ అవ్వకుండా ఉన్న థాట్. ఎగ్జాక్ట్లీ. బట్ 25 years వేరే కూడా చేసుకుంటూ పోయాడు. జాస్ అనే మూవీ ఫస్ట్ క్రియేచర్ ఓరియంటెడ్ మూవీ, సినిమా షూటింగ్ అయిపోయేంత వరకు కూడా క్రియేచర్ రెడీగా లేదా. ఇన్ఫాక్ట్ అది కూడా చాలా అడ్వెంచరస్ ఫిలిం సార్. అడ్వెంచరస్ ఫిలిం, కల్ట్ ఫిలిం జాస్. షూటింగ్ అయిపోతుంది బట్ ఇంకా అది క్రియేచర్ రెడీ కాలే. ఓకే, బికాస్ అందరు షాక్, అరే సినిమా అయిపోయి ఏం పెడతారు అక్కడ. ఎగ్జాక్ట్లీ. టైటానిక్ గనుక స్విమ్మింగ్ పూల్ లో తీసినట్టు అవును, అది రావడము షూట్ చేశారు, భయపడ్డం షూట్ చేశారు. అచ్చా, మన ఓన్ వెరీ నేటివిటీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈగా ఉంది. అవును, కిచ్చా సుదీప్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్. రాజమౌళి ఎందుకు చెప్పాడు అంటే ఈగ షూటింగ్ మొత్తంలో ఒక్కసారి కూడా ఈగని చూపించలేదు కదా. బట్ స్టిల్ ఉన్నట్టు వాస్ ఇమాజినింగ్ దట్ సంథింగ్ వెరీ టైనీ ఈస్ కేరింగ్ హిమ్ అండ్ హీ వాస్ రియాక్టింగ్ టు ఇట్. కరెక్ట్. దట్ ఈస్ వై హీ బికేమ్ సచ్ వెరీ కల్ట్ అండ్ అంత అప్రిసియేషన్ వచ్చింది ఆయనకి. సో ఇక్కడ చాలా మందికి ADHDతో సఫర్ అయ్యే వాళ్ళకి నువ్వు థెరపిస్ట్ దగ్గర కూర్చోబెట్టు, నీకు ఎన్ని చెప్పు, నువ్వు ఫస్ట్ ఇమాజిన్ చేసుకో. నేను ఇలా 6 months ఒక ప్యాషన్ మార్చుకుంటూ పోతే, 1 year ఒక ప్రొఫెషన్ మార్చుకుంటూ పోతే, 10 years తర్వాత నేనేంటి అని నువ్వు ఇమాజిన్ చేసుకో. నీకు నువ్వే థెరపీ అయిపోతుంది. అండ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ లో కూడా ప్రతి స్టోరీలో కూడా అదే. తను వేరే వాళ్ళని అది ఇప్పటి వరకు మీ గురించి విన్నాం అండ్ మీ థాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా విన్నాము. ఇప్పుడు మీరు రాసిన ఈ ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ ఏదైతే ఉందో, వెరీ సింపుల్ వేలో ఇది నేను ఎందుకు చదవాలి అనే ఆడియన్స్కి అనిపించేటట్టు ఉంటే గనక దానికి మీరు ఇచ్చే అంటే బికాజ్ అందరికి ఇప్పుడు మార్వెల్ లాంటి స్టోరీస్ కానీ, బికాస్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ చైన్ పుల్లింగ్ వేనే సార్. అంటే అరే ఆడు చదువుతున్నాడు నేను చదవాలి, నేను చదువుతున్నా నాకు కనెక్ట్ అయింది నేను ఇంకొక 10 మందికి చెప్పాలి. సో అలా ఈ బుక్ ని 10 మందికి చెప్పుకునేలాగా, ఆర్ ఎల్స్ వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది, ఎందుకు చదవాలి, ఎలా చదవాలి అండ్ ఎవరు చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ సమ్ డిఫరెంట్ జానర్స్ ఉంటాయి బుక్స్ లో. లవ్ కి, ఫ్యాక్షనిస్ట్ వాళ్ళకు కూడా ఈ మధ్యలో చాలా చెప్తున్నారు బుక్స్ రిలేటెడ్. సో అట్లా ఇది ఎట్లాంటి పర్సనాలిటీస్ ఉన్న పర్సన్ చదవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బుక్ యొక్క బేసిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇప్పుడు మనం బిగ్గెస్ట్ ఇష్యూస్ చూస్తున్నామో, అందరికీ దే వాంట్ టు అచీవ్ సంథింగ్ రిమార్కబుల్ ఇన్ లైఫ్. ఓకే, everybody wants to achieve something remarkable and everybody wants to become famous in whatever capability వాళ్ళ దగ్గర. అండ్ 100% ప్రతి ఒక్కరు ఎస్పెషల్లీ చాలా స్పెషల్ వే ఆఫ్ లైఫ్ కోరుకుంటున్నారు. ఓకే, రైట్. సో స్పెషల్ లైఫ్ ఉండాలి, చాలా హై స్టేటస్ లో ఉండాలి అండ్ వెరీ వెరీ కంఫర్టబుల్ లైఫ్ ఉండాలి అని కోరుకుంటున్నారు. బట్ స్టిల్ ఎవ్రీ ఇయర్ సర్వే ఏం చెప్తుంది అంటే, పీపుల్ హూ ఆర్ సీకింగ్ హెల్ప్ ఫ్రమ్ మెంటర్స్, థెరపిస్ట్ పెరిగిపోతున్నారు. ఓకే, అంటే యాక్చువల్గా రిసోర్సెస్ పెరిగే కొద్దీ, రైట్, అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ అండ్ నీకున్న ఆప్షన్స్ పెరిగే కొద్దీ లైఫ్ కంఫర్ట్ ఎక్కడ ప్రీ ఇంటర్నెట్ ఎరా, ఎక్కడ ఏ ఎరా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అయింది జస్ట్ 2001 ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి 2026, రైట్. అంటే మనం ఏం ఫిక్షన్ చెప్పట్లే ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ఇండిపెండెన్స్ అన్నా కూడా ఇప్పుడు జెన్జీకి చాలా పెద్ద అవునా అలా అయిందా అనుకునే స్టేజ్. బట్ లాస్ట్ 25 years లోనే ఇదంతా ఎవల్యూషన్ అయింది. బట్ ఇప్పుడు యాక్చువల్గా పీపుల్ హూ ఆర్ లివింగ్ హ్యాపీ అనే పర్సంటేజ్ తగ్గిపోతుంది. సో ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అనే వెరీ స్మాల్, ఒక టైనీ డ్రాప్ ఇన్ ద ఓషన్ ఉంటారు కదా. ఓకే, సో ఇట్ ఈస్ అన్ అటెంప్ట్. చాలా మంది నాకన్నా పెద్ద పెద్ద రైటర్స్ ఆల్రెడీ రాస్తున్నారు ఇలాంటివి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బుక్. ఏంటంటే ఇది ఎవరు చదవాలి అంటే, ఎందుకు నేను చాలా సక్సెస్ఫుల్ లైఫ్ గడపలేకపోతున్నాను, అది ఎందుకు నేను వీళ్ళలాగా అవ్వలేకపోతున్నాను, ఎందుకు నేను యాక్చువల్గా నాకేం కావాలో తెలుసుకోలేకపోతున్నాను, ఎందుకు నేను నాకు నచ్చింది వేరే వాళ్ళకు కన్విన్స్ చేయలేకపోతున్నాను. ఇవన్నీ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్.
ఓకే. సో దీని ప్రాబబిలిటీ ఎంత అంటే 9/10 ఆర్ 10/10. 10/10 పీపుల్కి ఇది ఉంది, ఆర్ 9/10 పీపుల్కి ఇది ఉంది. ఓకే. ఏదో 6% ఆఫ్ జీనియస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కరికి. అంటే యాక్చువల్గా దెర్ ఇస్ అ వెరీ ఫ్యాసినేటింగ్ సైంటిఫిక్ ఫ్యాక్ట్. యూనివర్స్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 6% to 7% ఆఫ్ పీపులే జీనియస్ ఉంటారు. మిగతా 93% ఆఫ్ ద పీపుల్ ఆ 7% యొక్క అడ్వాంటేజ్ తోటి బ్రతుకుతూ ఉంటారు. ఓకే. అంటే స్టార్టింగ్లో ఫైర్ ఇన్వెంట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు ఓపెన్ ఏఐ లాంటి జనరేటివ్ ప్రీ ట్రైన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా 5 to 7 పీపుల్. ఓకే. వాళ్ళ యొక్క ఫ్రూట్స్, ఆ క్రియేటర్స్ యొక్క ఫ్రూట్స్ 94% పీపుల్ మనము ఎంజాయ్ చేస్తూ కంఫర్ట్. కానీ పొద్దున్న లేస్తే మళ్ళీ వీ ఫీల్ దట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో టు సమ్ అప్, ఇన్ బిట్వీన్ వీ ఫెల్ట్ ఈస్ ఎ సెల్ఫ్ హీలింగ్ బుక్, ఎ వెరీ సింపుల్ బుక్, బట్ ఇట్ అడ్రసెస్ నీకున్న కాన్ఫ్లిక్ట్స్. ఓకే. రైట్. మనం పెద్ద పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ February 2026 నుంచి ఇప్పటి వరకు ఈ లాస్ట్ 4 months లో వార్ గురించి ఎక్కడో జరుగుతున్న దానికి మనం ఇక్కడ చాలా చాలా ఫేస్ చేసాం డిఫికల్టీస్. ఎక్కడో ఒక వరల్డ్ జియో పాలిటిక్స్ అక్కడ February 2026 లో జరిగింది. ఇప్పుడు జూన్ లో మాట్లాడుతున్నాము. 100% మన డైలీ లైఫ్ ఎఫెక్ట్ అయింది. దానికి మన దగ్గర సొల్యూషన్ లేదు. రైట్. బట్ మన సొల్యూషన్ మాత్రము మనకు వచ్చే ఇష్యూస్ ఉంటాయి కదా, ఎవ్రీడే మన మైండ్ ని బాదర్ చేసేది కంపారిజన్, ఎగ్జాక్ట్లీ, ల్యాక్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, అండ్ టు అండర్స్టాండ్ దేనికి మనం రియల్గా ఇంటిమిడేట్ అవ్వాలి. ఇంకోటి నేను చాలా అబ్జర్వ్ చేశాను ఏంటి అంటే ఏది లెట్ గో చేయాలి. ఎస్ సొసైటీలో ఈ మధ్య నువ్వు కరెక్ట్ పాయింట్ చెప్పావు. ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే జెన్జీ కానీ ఆ రాబోయే జనరేషన్స్ కానీ చాలా ఇంటిమిడేట్ ఫీల్ అయిపోతున్నారు. అంటే ఏంటంటే అబ్బా అది ఎంత గొప్పగా ఉంది, మనకు అది కావాలి, వావ్ అతను చాలా ఫేమస్, వావ్ ఇంత రీచ్ ఉందా ఆయనకి. సో the moment you are saying wow to someone, you are belittling somewhere. అంటే అడ్మైర్ అవ్వు, అడోర్ చేయి, కానీ ఎట్ ద సేమ్ టైం నిన్ను నువ్వు బీలిటిల్ చేసుకోకు. అప్పుడు ఏంటి అంటే నీ సెల్ఫ్ వర్త్ అనేది నిన్ను నువ్వు తగ్గించుకున్నట్టు అనమాట. సో ఇన్ ఎవ్రీ స్టోరీ ఐ ట్రై టు అడ్రస్ ద సేమ్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ మేనర్, దట్ యూ హ్యావ్ టు జియో పాలిటిక్స్ నువ్వు సాల్వ్ చేయలేవు ఇక్కడ ఉండి. రైట్. పాలిటిక్స్ నువ్వు సెట్ చేయలేవు. రైట్. అండ్ చాలా నాకు అంటే వెరీ డిఫరెంట్గా నవ్వు వస్తుంది. అంటే సెటైరికల్గా నాకు ఏం నవ్వు వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఎక్కువ స్పెండ్ చేస్తుంది ఇంటర్నెట్ మీద. రైట్. దాంట్లో క్రియేటివ్గా స్పెండ్ చేసే టైం చాలా తక్కువ, అబ్యూజివ్గా అండ్ టాక్సిక్ గా చాలా ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అని చూస్తే దే ఆర్ ఫైటింగ్ ఫర్ దేర్ ఫేవరెట్స్, దే ఆర్ ఫైటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పాలిటిక్స్, దే ఆర్ ఫైటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, దే ఆర్ ఫైటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. రైట్. అండ్ దేనికోసం ఫైట్ చేస్తున్నావు నువ్వు బేసిక్ గా? రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రోడ్ మీద వెళ్తున్నావు, చాలా రీల్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్ పడిపోయింది రోడ్ మీద సడన్ గా. అంటే ఇప్పటికీ కూడా ఇంత టెక్నాలజీ వచ్చి చెప్పుకున్నా కూడా నీకు ఒక సేఫ్ రోడ్ కూడా ఇవ్వడానికి స్ట్రగుల్ అవుతున్న వాళ్ళ మీద నువ్వు పోరాడుతున్నావు. అండ్ ఇట్ ఈస్ వెరీ లైక్ చాలా స్టూపిడిటీ. రైట్. రైట్. సో నువ్వు ఫైట్ చేస్తున్న కాజ్ ఎంత అంటే ఎంత స్ట్రాంగ్ ఉండాలి అంటే ఇట్ షుడ్ బి వర్త్ ఆఫ్ యువర్ టైం. కరెక్ట్. రైట్. సో ఇప్పటికి కూడా నీకు వాటర్ క్రైసిస్ ఉంది. అండ్ రీసెంట్ గా నేను ఒక బ్లూమ్స్బర్గ్ ఆర్టికల్లో చూసి షాక్ అయింది ఏంటి అంటే మనం సేల్ త్రూ అయిపోయాం. 90s కిడ్స్ వీఆర్ సేఫ్. జెన్జీ అండ్ జెన్ ఆల్ఫా ఏమైనా పేర్లు పెట్టుకోండి, వీళ్ళకు రాబోతున్న క్రైసిస్ ఏంటి అంటే ఇవన్నీ పక్కకు పెట్టండి. ఏఐతో అడాప్ట్ అవుతారా లేదా, ఏం జాబ్ చేస్తారు, ఏది చేసినా ఎంత సంపాదించినా లైఫ్ విల్ మూవ్ ఆన్. ఎగ్జాక్ట్లీ. కానీ వాటర్ క్రైసిస్ రాబోతుంది, ఫుడ్ క్రైసిస్ రాబోతుంది. రైట్. సో దీని మీద యాక్చువల్ గా స్పెండ్ చేసే యూత్ ఇండియాలో చాలా తక్కువ ఉంది. ఇది పక్కకు పెట్టి ఎగ్జాక్ట్లీ చూసుకుందాంలే, అండ్ యు ఆర్ స్పెండింగ్ యువర్ ఎనర్జీ ఆన్ వెరీ ఫ్యూటైల్ ఇష్యూస్. సో దట్స్ వాట్ ఐ థింక్. ఎప్పుడైతే నువ్వు సెల్ఫ్ హీలింగ్ స్టార్ట్ చేస్తావో నీ టైం క్లియర్ గా నీకు చాలా వాల్యుబుల్ కనిపిస్తుంది. ఓకే. L - T = 0, లైఫ్ మైనస్ టైం = 0. ఓకే. సింపుల్. ఇట్ ఇస్ సడన్ గా నేను ఎగ్జాక్ట్లీ L - T = 0. నువ్వు నీ టైం ని ఎంత స్పెండ్ చేస్తుంటే నీ లైఫ్ ని అంత స్పెండ్ చేస్తున్నట్టే. సో రెండు మైనస్ చేస్తే 0. సో ఐ థింక్ ఇట్స్ ఎ సెల్ఫ్ హీలర్. అంతకన్నా పెద్ద, యాజ్ ఐ సెడ్, ఇట్స్ నాట్ ఏ హ్యూజ్ ఫిక్షన్, హ్యూజ్ సెటప్ అని లేదు.
డెఫినెట్లీ. అండ్ ఎస్, రీడింగ్ అనేది అగైన్ ఎనీ బిగ్ హ్యాబిట్ లుక్స్ కాంప్లెక్స్ ఆన్ డే 1. మనం డెవలప్ చేసుకుంటూ నర్చర్ చేసుకుంటే డెఫినెట్లీ క్రియేటివ్ గా ఎంత సక్సెస్ అవుతామా, ఎంత ఫేమ్ వస్తుందా అది పక్కకు పెడితే, క్రియేటివిటీ ఉన్న వాళ్ళకట రైట్, యూ కమ్ విత్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. సో క్రియేటివిటీ ఎక్కువ వచ్చేది ఆర్ట్ తో వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే వాళ్ళు ఇన్ఫాక్ట్ అంటే ఫర్ మీ మీరు ఇట్లా చెప్తా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే టూ మెనీ సిచ్యువేషన్స్ ఆల్రెడీ మేము విజువల్ చేసుకొని ఉంటాం. ట్రూ, ఎగ్జాక్ట్లీ. ఓకే ఇది వచ్చినా సరే, ఓకే అబ్సల్యూట్లీ లెట్ గో అన్నారు కదా ఇందాక. Absolutely, ప్రాబ్లీ absolutely. సో ఆ స్ట్రెంగ్త్ ఉండాలి ఖచ్చితంగా అందరికి. yes. సో దట్స్ నైస్ కాన్వర్సేషన్ విత్ యూ సార్. Absolutely delighted to have సో this conversation. జనాలకు కూడా డైరెక్ట్ గా చెప్పాలి అంటే ఇన్ బిట్వీన్ వి ఫెల్ట్ అమెజాన్ It's an Amazon, Flipkart. ఫ్లిప్కార్ట్ మీకు ఎక్కడైనా ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఇది అవైలబుల్ గా ఉంటుంది. ప్లీజ్ అందరూ ఖచ్చితంగా చదివి, Thank you so much. చదవడమే కాదు రివ్యూస్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో దట్ సార్ మీరు దీంతో తాపరు కదా సార్. No, it's just the beginning. It is just the beginning. సో ఇలాంటి బుక్స్ మరెన్నో రాయాలి మీరు కూడా. Thank you. అలా రాయాలి అంటే మీరు కూడా మంచి రివ్యూస్ ఇవ్వాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం super delighted and all the best. మీ for టైం your- నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. So again, conversations. Yeah, This book is all exactly. about conversations. సో అది గైస్ ట్యాగ్ లైన్. సో ఖచ్చితంగా అందరూ చదవండి, చదివి రివ్యూస్ డెఫినెట్లీ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ so much, Pawan. థ్యాంక్ యూ సార్.